పరిశుద్ధ గ్రంథంలో 18వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసునవుటకు నేను ఏమి చేయవలని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యం నుండి వీటి అన్నిటినీ అనుసరించున్నాను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా నున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడిపోని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములు వంటి దూరుట సులభమని చెప్పాను. ఇది విన్న వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నేను వెంబడిస్తామనగా ఆయన, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టేవాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్యజీవను పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్య నిమిత్తం ఏదేది విశ్వాసులు, క్రీస్తుల విశ్వాసం వచ్చిన వారు దేవుని రాజ్యం నిమిత్తం ఆయన నిమిత్తం విడిచిపెడతారో ఇహమందు చాలా రెట్లు మరియు పరమందు, ఇహమందు అంటే ఈ లోకంలో చాలా రెట్లు, పరమందు అంటే పరలోకమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం చూసినట్లయితే జక్కయ్య ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభు గురించి ఎప్పటి నుంచో వింటున్నాడు. కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి మునుపు చివరిగా ఎరికోకుండా వెళ్ళాల్సి వచ్చేది. యేసుక్రీస్తు ప్రభు ఎరికోకుండా వెళ్ళొచ్చుడన్న విషయాన్ని జక్కయ్య విని ఏం చేశాడు? పరిగెత్తుకొని వచ్చాడు యేసు ఎవరో చూడగోరి. అతడు పొట్టివాడైనందున యేసు ప్రభు చుట్టూ జనులు గుంపులుగా కూడినందున ప్రభువును చూడలేక ప్రభు వచ్చే మార్గాన మేడి చెట్టెక్కి కూర్చున్నాడు ప్రభువును చూడటానికి. ఆత్మతో నడిపించబడే యేసుక్రీస్తు ప్రభు ఆత్మలో తన్ని ఆశతో వెతుకుతున్న వ్యక్తి గురించి ఆయనకు అర్థం కాగా, ఆ వ్యక్తి గుంపులో లేడు, చెట్టుపై ఉన్నాడని కూడా అర్థమైంది యేసు ప్రభుకి. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? మేడి చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూసి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నదని చెప్పుకొచ్చాడు ప్రభు. జక్కయ్య వెంటనే దిగి యేసు ప్రభువును చేర్చుకున్నాడు. యేసు ప్రభువును చేర్చుకున్న వెంటనే యేసు ప్రభువులో విశ్వాసం వచ్చి ఆయన చేర్చుకున్న వెంటనే జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చి, ప్రభువుతో పాటు ప్రభుతో వచ్చిన శిష్యుల సమూహంతో కూడా జక్కయ్య చెప్తున్న మాట్లాడంటే, ప్రభువా, నా ఆస్తులో సగం బీదలకు ఇచ్చుచున్నాను. ప్రభువు ఆయనకు ఉపదేశం చేయలేదు. ప్రభువులోని విశ్వాసం వల్ల స్వాభావికంగా మార్పు వెంటనే వచ్చును. ఈరోజు యేసు ప్రభువులో విశ్వాసం వచ్చినట్లయితే నెక్స్ట్ ఇయర్ నాకు నూతన స్వభావం రాదు. ఎప్పుడు యేసు ప్రభువులో విశ్వాసం వస్తామో అప్పుడే నీకు పాత స్వభావం పోయి నూతన స్వభావం నీకు వస్తుంది. నూతన జీవితం ఆరంభించబడింది. నీ జీవిత విధానం క్రొత్తగా ప్రారంభమైపోద్ది. పాత స్వభావం ఎప్పుడు పోతుందో, పాత జీవిత విధానము, పాత అలవాట్లు మొత్తం పోతాయి. దేనికి స్తోత్రం. చూడండి, జక్కయ్య యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి ఎప్పుడు తన ఇంట చేర్చుకున్నాడు? తన హృదయంలో చేర్చుకున్నప్పుడు తన ఇంట చేర్చుకున్నాడు. ఒక వ్యక్తిని హృదయంలో చేర్చుకోకపోతే ఇంట చేర్చుకోవడం కుదరదు. చూడండి, యేసు ప్రభువులో విశ్వాసం వచ్చిన జక్కయ్య తన ఇంట యేసు ప్రభువును చేర్చుకున్న తర్వాత యేసు ప్రభువుతో చెప్తున్న మాట, ప్రభువా, నా ఆస్తులో సగం బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే నేను 4 రెట్లు వానికి తిరిగి ఇచ్చేస్తాను. నీ ఆస్తిలో సగం బీదలకు ఇస్తే, మిగతా సగములో నువ్వు అన్యాయంగా తీసుకున్న వారికి 4 రెట్లు ఇస్తే, అంటే 100 రూపాయలు తీసుకుంటే 400 ఇవ్వాలి. 1000 రూపాయలు తీసుకున్నావు అనుకో, 4000 ఇవ్వాలి.
40,000 తీసుకుంటే ఏమి ఇవ్వాలా? 1,60,000 ఇవ్వాలి. ఈ విధంగా 4 రెట్లు ఆస్తులో సగం ఇచ్చి అన్యాయం చేసే వారికి తిరిగి 4 రెట్లు ఇస్తే నీకేం ఉండదు. నీకేముంటుంది? ఏమీ ఉండదు. అన్నీ ఉండి యేసుప్రభువును కలిగి ఉండకపోతే నీ జీవితం నశించిపోతుంది. ఉన్నవన్నీ విడిచిపెట్టి యేసుప్రభువును సంపాదించుకుంటే యేసుప్రభువుతో పాటు నీకు అన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నీ ఆత్మ సంబంధ జీవితానికి కావాల్సినవన్నీ ఉంటాయి. ఐక్య సంబంధం, ఏ సంబంధమైన జీవితానికి కావాల్సినవి కూడా ఉంటాయి. సమృద్ధికి 100 పాలు కూడా క్రీస్తులో పరలోక సంబంధమైనవి, ఏ సంబంధమైనవి ఉంటాయి. క్రీస్తులోని విశ్వాసం వల్ల నీ జీవితం మార్పు చెందినట్లయితే, క్రీస్తు ద్వారా దేవుని బిడ్డగా చేయబడిన నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? చాలా రెట్లు. ఏంటది? ఏది విడిచిపెడతావో అది చాలా రెట్లు. మిగతా సువార్తలు చూస్తే 100 రెట్లు. ఆయన నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము ఎవరైనా సరే ఆయన విశ్వాసం వచ్చిన వారు విడిచిపెడితే ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నామని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇహమందు భూమి మీద జీవించే కాలంలో 100 రెట్లు ప్రభు నుంచి పొందుకోవటం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవటం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం. క్రీస్తుల విశ్వాసం వచ్చి రక్షించబడ్డ వారిలో నిత్య జీవం ఉంది ఆత్మకు. పరమందు నిత్య జీవం అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ హేమందు నిత్య జీవాన్ని పొందుకున్నాం. రక్షించబడ్డ వ్యక్తిలో నిత్య జీవం ఉంది, ఆత్మలో జీవం ఉంది. దేవుని జీవమే నిత్య జీవం. బైబిల్లో నిత్య జీవం అన్నా, లైఫ్ అన్నా, ఇటర్నల్ లైఫ్ అన్నా ఒకటే. ఇటర్నల్ లైఫ్ అన్నా ఒకటే. జీవమన్నా, నిత్య జీవమన్నా ఒకటే. శాశ్వత జీవమన్నా, నిత్య జీవమన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. జీవితం అంటే వేరు. యువతల జీవితం, అవతల జీవితం అని చెప్పుకోవచ్చు. ఈ హమందల జీవితం తర్వాత మరణం తర్వాత జీవితం అని చెప్పుకోవచ్చు. దాని పరమందరి జీవితం ఇది. ఈ లోకమందరి జీవితాన్ని ఇహమందు అన్నాడు. మనం భూమిని బ్రతికే కాలంలో క్రీస్తులో విశ్వాసం వచ్చినప్పుడు మనకు నూతన స్వభావం వెంటనే కలుగుతుంది. ఈ స్వభావం ఏం తెలుసా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే స్వభావం. ఎటువంటి స్వభావం వస్తుంది? నేను ఆయన కొరకు జీవించుటకు ఆయన నా కొరకు మరణము పొందాడు. ఆయన నా కొరకు మరణించాడు. ఎందుకయ్యా అంటే నేను ఆయన కొరకు జీవించుటకు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఒక భక్తుడు ఏమన్నాడంటే, లోకమంతటా ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా పరిశుద్ధులై నేను ఒక్కటే పాపినైతే పరలోకముడు యేసు ప్రభు నా ఒక్కని కొరకు శిరధారే వచ్చేవాడు, నా ఒక్కని కొరకు ఆయన చనిపోయి పాత పెట్టబడి లేచేవాడు అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుసరించి అందరూ అన్నట్టుగా మాట్లాడుకుంటాం, కానీ మనకు ప్రయోజనకరంగా ఉన్నట్లుగా నా కొరకు నేను అనే విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చాను, మృతులను తిరిగి లేచను. ఆయన నా కొరకు ఎందుకు చనిపోయి లేచను? ఆయన నా కొరకు ఎందుకు చనిపోయాను? నేను ఆయన కొరకు జీవించుకో. ఆయన చనిపోయి లేవటం వల్ల విశ్వసించే నాకు ఆయన జీవం నాకు కలిగింది, ఆయన కొరకు జీవించడానికి. దేవునికి స్తోత్రం. ఆయన అందరి కొరకు మృతి పొందాడు. ఎందుకు అంటే అందరూ ఆయన కొరకు జీవించుకొని బైబిల్ చెప్తుంది. మనమందరూ యేసు ప్రభు కొరకు జీవించడానికి యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇది అందరిని గూర్చి. వ్యక్తిగతంగా నువ్వు పలకవలసిన మాట విశ్వసించి ఏంటి తెలుసా? యేసు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నా కొరకు చనిపోయాడు. ఎందుకు? నేను ఆయన కొరకు జీవించడానికి ఆయన నా కొరకు చనిపోయాను. దీనికి స్తోత్రం. యేసు శరధారే వచ్చని నీ కొరకు చనిపోయి లేచిన విశ్వసించినప్పుడు పాత స్వభావం నుంచి విమోచించబడ్డవాడవై నూతన స్వభావం నువ్వు సంపాదించుకుంటావు. నీకు నూతన స్వభావం కలుగుతుంది. ఇది దేవ స్వభావం. నూతన జీవిత విధానాన్ని ఇచ్చే నూతన జీవాన్ని పొందుకున్నావు. మంచిది. ఈ నూతన స్వభావం నీకు వచ్చినప్పుడు నీకుండేది ఏం తెలుసా? నేను జీవిస్తే ప్రభువు కొరకే. ఇకపై జీవించే జీవితము శరీరమందు నా జీవితము నా శరీరం కొరకు కాదు, నా కొరకు కాదు.
ఇకపై శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించిన కొరకు మరణానికి అప్పగించుకొని మృతుల తిరుగులేచిన ఆయన యందలి విశ్వాసం వల్ల ఆయన కొరకే జీవించే జీవితము. రక్షింపబడిన వ్యక్తి ఎదుటివాని కొరకు జీవించలేడు. రక్షించబడిన వ్యక్తి ప్రభువు కొరకు జీవించలేడు. నీ పాపము నుంచి ఆయన రక్తంతో విమోచించబడకుండా, దేవుని పరిశుద్ధతలో నీకు నూతన స్వభావం రాకుండా పొందకుండా నీవు ప్రభువు కొరకు జీవించేవాడను అని నువ్వు చెప్పలేవు. ప్రభువు కొరకు జీవించే సమర్పణ నీకుండదు. ప్రభు కొరకు జీవించవు. ప్రభు కొరకు జీవించని వాడు ఎదుటి వాని కొరకు కూడా జీవించడు. ప్రభు కొరకు జీవించేవాడు ఎదుటి వాని కొరకు జీవిస్తాడు. ఎదుటి వాని కొరకు జీవించాలంటే నువ్వు ప్రభు కొరకు జీవించేవాడుగా ఉండాలా. ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా ఉండే నీవు ఎదుటి వాని కొరకు కూడా నువ్వు జీవించగలుగుతావు. ప్రభువు కొరకు ఒకవైపు, ఎదుటి వాని కొరకు ఒకవైపు జీవించడానికి నీకు నూతన స్వభావం అవసరం. యేసు ప్రభు శరీరధారణ దినాలలో ఆయన మనుష్యుడు. ఆయన దేవుని కొరకు జీవించేవాడుగా ఉన్నాడు, ఎదుటివాని కొరకు జీవించేవాడుగా ఉన్నాడు. ఆ యేసు ప్రభువులో విశ్వాసం వచ్చినప్పుడు ఆయన స్వభావం నీకు వచ్చును. అదే నూతన స్వభావం. నువ్వు దేవుని కొరకు జీవించాలన్న స్వభావాన్ని కలిగి ఉంటావు. నీ ఎదుటివాని కొరకు జీవించాలన్న స్వభావాన్ని కలిగి ఉంటావు. కాబట్టి ఎవడును తన కొరకే బ్రతకడు అన్నది బైబిల్లో. ఎవడును తన కొరకే బ్రతకడు. యేసు ప్రభువులో బ్రతికినవాడు, మన పాపముల చేత ఆత్మలో చచ్చిన మనము సిలువేయబడి మృతుల్లో నుండి లేచిన యేసు ప్రభువులో విశ్వాసం వచ్చినప్పుడు ఆయనలో మన ఆత్మ బ్రతికించబడింది. మనం బ్రతికింపబడిన వారం. అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్న మనము మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయి లేచే యేసు ప్రభువులో విశ్వాసం వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా ఆయనలో మన ఆత్మలు బ్రతికించబడ్డాయి. అంటే మనం బ్రతికించబడ్డాం. మనం బ్రతికించబడ్డాం క్రీస్తులో. ఎందుకంటే మనం బ్రతకటానికి కారకుడైన యేసు ప్రభు కొరకు జీవించటానికి మరియు ఎదుటి వాని కొరకు జీవించటానికి. ఇది ఎవరి స్వభావం నీకు వచ్చింది? యేసు ప్రభు స్వభావం. క్రీస్తులోని విశ్వాసం వల్ల క్రీస్తు యొక్క విశ్వాసం వచ్చును. బాప్తీసు యోహాన్ని నీ గురువుగా చూసుకుని వెంబడిస్తే బాప్తీసు యోహాలానే అయిపోతావు. పరిసయ్యులకు శిష్యుడవై పరిసయ్యులు వెంబడిస్తే నువ్వు ఒక పరిసయ్యుడిగా తయారవుతావు. సద్దుకయ్యుల్లో విశ్వాసం ఉంచి మీ గురువుగా చేసుకుని సద్దుకయ్యులు వెంబడిస్తే పరిశుద్ధాత్మ లేడు, దూతలు లేవు, పొడవుదలది ఇవన్నీ ఒట్టి అంటావు. నువ్వు కూడా సద్దుకయ్యలాగా అయిపోతావు. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి ఆయన వెంబడించి ఆయన్ని గురువుగా చేసుకుని ఆయన వెంబడిస్తే, శిష్యుడిగా చేస్తే నువ్వు ప్రభువులు అయిపోతావు. స్వాభావికంగా ప్రభువులు అయిపోవాలా. యేసు ప్రభు శరీరధారణ దినాల్లో ఆయన దేవుని కొరకు జీవించేవాడుగా ఉన్నాడు, ఎదుటి వాని కొరకు జీవించేవాడుగా ఉన్నాడు. మార్పు చెందిన ఓ స్త్రీ పురుషులైన సోదరు సోదరులారా, మీ కలిగిన స్వభావము యేసు ప్రభువును కలిగిన దేవ స్వభావం. యేసుక్రీస్తుకు ప్రభుకున్న స్వభావం దేవుని కొరకు జీవించేవాడుగా, రెండవది ఎదుటి వాని కొరకు పర మనుషుల కొరకు జీవించేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తం నెరవేర్చబడటానికి అనుకూలపరుచుకున్నాడు. దేవుని వల్ల ప్రజలకు ఉపయోగపడటానికి కూడా అనుకూలపరుచుకున్నాడు. అందుకు కావలసిన దేవుని వంటి స్వభావాన్ని భూమి మీద మనిషి రూపంలో యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఆ స్వభావం మనకు రావటానికే చనిపోయి లేచాడు. ఆయన నీ కొరకు చనిపోయి లేచినప్పుడు, విశ్వసించినప్పుడు నీకేమవుతుంది? పాత స్వభావం పోతుంది. అదేంటది? స్వార్థంతో కూడిన స్వభావం. నీ కొరకే జీవిస్తాం. ఏం చేస్తావు? పాత జీవిత స్వభావం ఏంటి? నీ కొరకే జీవిస్తావు. ఏది మాట్లాడినా నీకేదేదో ఒరగాల, ఏది చేసినా నీకేదో ఒరగాల, ఎవరితో స్నేహం చేసినా ఏమన్నా నీకు కలగాల, పొందుకోవాలి. అంతే. ఏది చేసినా నేను నా నీ కొరకే. ప్రభువుని అంగీకరించగా వచ్చే నూతన స్వభావంలో నీ కొరకు దేవుడును తన కొరకే బ్రతకడు. ఎదుటి వాని కొరకు వాడు బ్రతికేవాడుగా ఉంటాడు, దేవుని కొరకు బ్రతికేవాడుగా ఉంటాడు. ఇది నూతన స్వాభావిక లక్షణం. యేసు ప్రభువులో విశ్వాసం వల్ల నీ కలిగిన నూతన స్వభావంలో గొప్ప సమర్పణ స్వభావం. అది నీ కొరకు జీవించడము, అది స్వార్థంతో కూడింది. దానిలో సమర్పణ ఏం లేదు.
త్యాగపూరితమైన లక్షణాలు ఇలా ఏం కనబడవు. యేసుక్రీస్తు త్యాగశీలి, దేవుని కొరకు తన ప్రాణధార పోశాడు, మనుషుల కొరకు తన ప్రాణధార పోశాడు. ఈ ప్రాణం ధారపోయటంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. ఈ ప్రాణం ధారపోయటంలో మనుషులకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాస పరిశుద్ధులారా, రక్షణానుభవంలో నీకు కలిగిన నూతన స్వభావం దేవుని కొరకు, అంటే క్రీస్తు కొరకు, ఎదుటివాని కొరకు జీవించే స్వభావం నీకుంది. దాంట్లో సమర్పణ ఉంది. కాబట్టి మార్పు చెంది రక్షించబడ్డ వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి తన జీవితం దేవుని కొరకు, తన జీవితం ఎదుటివాని కొరకు, అటువంటి సమర్పణ స్వభావం రక్షణానుభవం నీకు వచ్చిందే, దాన్ని అనుసరించి దేవుని కొరకు జీవించడం, మనుషుల కొరకు జీవించడం, దానిలోనే నీ కలిగిన దాన్ని దేవుని కొరకు విడిచిపెడతావు. నీ కలిగిన దాన్ని దేవుని ప్రజల కొరకు, అనగా దేవుని రాజ్యం కొరకు విడిచిపెడతావు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము, లేకపోతే దేవుని రాజ్యము నిమిత్తము ఏది విశ్వాసి విడిచిపెడతాడో వాడి హేమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం అన్న మాటకు అర్థం ఏంటి? బ్రతుకుండగానే క్రీస్తులో విశ్వాసం వల్ల నీ ఆత్మ జీవాన్ని పొందుకుంటుంది. నీలో నిత్య జీవం ఉంది. దేవుని కుమారునిలో ఆ నిత్య జీవం ఉంది. యేసు దేవుని కుమారుడిని అంగీకరించేవాడు జీవం కలిగి ఉన్నాడు. యేసు దేవుని కుమారుడుగా అంగీకరించిన వాళ్ళలో ఆ జీవం లేదు. అనాది కాలం మధ్య దేవుడు నిత్య జీవాన్ని గురించి మనం వాగ్దానం చేశారు. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కుమారుల విశ్వాసం ఉంచిన వాడు జీవం లేనివాడే, వాడు జీవాన్ని చూడడు. మనము దేవుని కుమారుని క్రీస్తు విశ్వాసం ఉంచా జీవం పొందుకున్నాం. మనలో దేవుని జీవం ఉంది. అది నిత్య జీవం మనలో ఉన్నది. మన ఆత్మకు ఉన్నది. మన ఆత్మకు జీవం ఉన్నది. పరమందు నిత్య జీవం ఏంటది? యేసు ప్రభు రెండవ రాకడలో మృతుల పునరుద్ధాన మందు చచ్చిపోయిన శరీరాన్ని లేపుతాడు, మహిమనిస్తాడు. ఇక నువ్వు చావవు, దేవుని వల్ల మహిమతో ఉంటావు. ఇదేంటి తెలుసా? పరమందు నిత్య జీవం. మృతుల పునరుద్ధానంలో ఎవరు మహిమలో మార్చబడతారో, జీవం పొందుకుంటారో, అది నిత్యము జీవించడానికి శరీరమందు కూడా. ఇప్పుడు ఆత్మలో జీవం పొందుకున్న మనము ఆత్మలిక మరణం పొందాం. మన ఆత్మ దేవుని వంటి జీవాన్ని కలిగి ఉన్నది. దేవునిలో మరణము లేదు. దేవుడు నిత్యుడు. ఆయన పంపిన కుమారుల్లో మన విశ్వాసం ఉంచినందున ఆ జీవాన్ని పొందుకున్నాం. మన ఆత్మిక చావదు. మన ఆత్మ తీర్పులోనికి రాక మరణాన్ని దాటి జీవంలో ప్రవేశించింది. మన ఆత్మ జీవములో ఉన్నది, నిత్య జీవములో ఉన్నది. మన శరీరం ఇంకా మరణములో ఉన్నది. కాబట్టి ఆత్మలో విశ్వాస చావడిక శరీరబంధు అవిశ్వాసలాగా చచ్చిపోతాడు. కానీ పరలోకానికి వెళ్ళే మునుపు మృతుల్లోంచి లేపి నీకేమిస్తాడు? ఆ నిత్య జీవాన్ని దేహాన్ని గుడిస్తాడు. విశ్వసించగా నీ ఆత్మ కలిగిన ఆ నిత్య జీవాన్ని క్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధాన బంధు పరిశుద్ధులకు శరీరాన్ని కూడా నిత్య జీవాన్ని ఇస్తాడు. పరబంధు నిత్య జీవం. ఇక్కడ శరీరములో ఇహమందు నిత్య జీవం కూడా కలిగి ఉంటాడా? మరణము చూడక బ్రతుకున్న అరుడేవాడు అవిశ్వాసి. ఆత్మలో మరణాన్ని కలిగి ఉండి శరీరమందు కూడా మరణిస్తున్నాడు. విశ్వాసి ఆత్మలో నిత్య జీవాన్ని కలిగి ఉండి శరీరంలో కూడా మరణిస్తున్నాడు. శారీరక మరణం భూమి మీద జీవించే వారికి విశ్వాసైనా ఉంటుంది, అవిశ్వాసైనా ఉంటుంది. దేనికి స్తోత్రం. పరమందు నిత్య జీవం దేనికి కావాలా? శరీరానికి కావాలా? శరీర మార్పు చెందాలి. ఈ ప్రకృతి శరీరం, ఈ సృష్టి సంబంధమైన శరీరం సృష్టికర్త సంబంధమైన మహిమ శరీరంగా మార్చబడేది ఒక రోజు ఉన్నది. ప్రభు రెండో రాకడలో ఆర్భాటముతో, ప్రనాదంతో, శబ్దముతో, దేవుని బూరతో పరలోకటి ప్రభు వచ్చినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. క్షయమైన శరీరం అక్షయత ధరించుకుంటుంది. ఈ బలహీనమైన శరీరం బలమైన శరీరంగా మార్చబడుతుంది. ఈ ప్రకృతి శరీరం ఆత్మ శరీరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని వలె ఉంటావు. ఇక నువ్వు పరలోకములో నిత్యము ప్రభుతో ఉంటావు. పరమందు నిత్య జీవం. చెప్పండి. ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవం. దేనికి స్తోత్రం.
ఈ శరీరంలో జీవించే కాలంలో ఏమేమి కావాలో ఏమందు చాలా రేట్లు. అందరూ చెప్పండి, చాలా రేట్లు. పరమందు నిత్యజీవం. నిత్యజీవం. పరలోకలు కరువు వచ్చిందండి, తిండి లేక చచ్చిపోయారు, ఉండదు. అది యాక్సిడెంట్ అయిపోయింది, మా ఫ్రెండ్ చచ్చిపోయాడు, పరలోకలు యాక్సిడెంట్లు ఉండవు. వ్యాధులు వచ్చాయి, దానికి వైద్యం లేదు, చచ్చిపోయారు, ఇట్లాంటి న్యూస్ పరలోకలు ఉండవు. ఏం తెలుసా? పరమందు నిత్యజీవం. నిత్యజీవం అనే మాటలో మరణం అనేది లేదు. నిత్యజీవం అనే మాటలో మరణాన్ని కలిగించే వ్యాధులు, యాక్సిడెంట్లు, వృద్ధాప్యం, ఇంత ఆయుష్కాలం అని నిర్ణయించబడటం ఇట్లాంటి లేవు. లేకపోతే నిన్ను హత్య చేయటం, విషయం పెట్టి నీ భోజనంలో నేను చంపేయటం లేదు, మరణాయుధాలు తీసుకుని నేను చంపేయటం లేదు. నిత్య జీవంలో ఈ పని చేయవు. నిత్య జీవంలో ఈ పని చేయవు. మృతుల్లో నుండి లేచి యేసుక్రీస్తు ఇక నువ్వు చనిపోడు, మరణానికి ఆయనపై ప్రభుత్వం లేదు. మృతుల్లోంచి లేచి యేసుక్రీస్తు ప్రభు చనిపోవటానికి వీలు కానీ శరీరముతో ఉన్నాడు. శరీరానికి ఇప్పుడు నిత్య జీవం ఉంది, దాన్ని ఎవరు చంపలేరు. ప్రధాన యాజకులు, పిలాతు, హేరోదులు కలిసి మృతుల్లోంచి లేచి యేసు ప్రభు చంపమంటే మరణానికి ఆయన ప్రభుత్వం లేదు, ఆయన చంపడానికి ఆయుధాలు లేవు. ఆయుధస్తులను నిరాయుధులుగా చేశాడు, అధికారులను, ప్రధానులను నిరాయుధులుగా చేశాడు. ఆయన చంపడానికి ఏముంది? ఏమీ లేదు. ఏమైనా ఆయుధం ఉందా? ఏమీ లేదు. ఏమైనా ఉపాయం ఉందా? లేదు. ఏమైనా జ్ఞానం ఉందా? లేదు. ఆయన జీవాన్ని కలిగి ఉన్నాడు, శరీరంలో చంపడానికి కుదరదు. ఆయన బ్రతికుండగా ఆత్మలో జీవం ఉంది, శరీరంలో మరణం రుచించాడు. మృతుల్లోంచి లేచిన తర్వాత మహిమశరీరంగా మార్చబడ్డప్పుడు శరీరమందు నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. పరలోకానికి అటువంటి శరీరం అవసరం. పరమందు నిత్య జీవం, ఇహమందు 100 రెట్లు. ఎవరికిది? జక్కేలాంటి వారికి. ఒక యవ్వనస్తుడైన ధనవంతుడు వచ్చాడు, సమాజ మందిరం అధికారి. ఆయన ప్రభు దగ్గరికి వచ్చేసి, బోధకుడా, నిత్య జీవం పొందటానికి ఏం చేయాలా? ఆత్మలో నిత్య జీవం మటుకే కాదు, ఆ వ్యక్తి కొన్ని తరాలకు కావాల్సిన సంపద ఉంది, ధనవంతుడు. కానీ మనిషి జీవించేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని కీర్తన గ్రంథాన్ని బట్టి యూదులకు తెలుసు. భూమి మీద కొద్ది కాలం మనం జీవిస్తామని అన్న సంగతి మనుషులందరూ తెలిసినట్టుగా ఆ యవనస్సు ధనవంతుడు తెలుసు. కాబట్టి ఇవన్నీ నేను కొనిపోబడ్డ తర్వాత, చనిపోయిన తర్వాత ఇవన్నీ ఎవరు అవుతాయి? నా జీవితకాలం సంపాదించుకుని ఎవరు అవుతాయి? ఈ సొలొమోనుకు వచ్చిన ఆలోచన. నా జీవిత కాలంలో ఇతర రాజుల కంటే ఎక్కువగా, ఇతర మనుషుల కంటే ఎక్కువగా జ్ఞాన వివేకాలతో పాటు మంచి సంపద, విస్తార సంపద సంపాదించుకున్నా. అయినను బాధాకరమైన విషయం ఏంటంటే, మనుషులు చనిపోయినప్పుడు ఇది మరొకరికి వశం చేయబడతాయి. ఇది బాధాకరమైన విషయం అంటున్నాను. జీవితకాలం అంతా చంద్రబాబు నాయుడు బాగా సంపాదించుకొని 10 తరాలు సంపాదించుకోగానే ఇదే తరంలో యేసుప్రభు వచ్చిండు అనుకో, ఈ ఓని వగును. మనం సంపాదించుకున్నవన్నీ కూడా ఎవరి వగును? వెళ్ళేవాడి వెంట క్రియలు వెంటాడట. చచ్చిపోయి పరలోక వెళ్ళేవారి వెంట వాని క్రియలు వారి వెంట పోను, వాడిని బిల్డింగ్ పోదు. నువ్వు బ్యాంకులు ఎన్ని దాచిపెట్టుకున్నావో అది బ్యాంక్ వశం అవుతాయి, అది నీ వెంట రావు. దిగ్వాల్లో ఒక ప్లాటు, సదాశివపేటలో ఒక ప్లాటు, సంగారెడ్డిలో ఒక ప్లాటు, హైదరాబాద్లో ఒక ప్లాటు, బీదర్లో ఒక ప్లాటు, జైరాబాద్లో ఒక ప్లాటు. పోయేటప్పుడు అరే నా ప్లాట్ల సంగతి దీనికి చూస్తూ అనుకో, ఉపశమనం అయిపోతాయేమో, లోతు బారేలాగా ఉపశమనం అయిపోతాయేమో. దేనికి స్తోత్రం. అవును, లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి, ఆమె వెనుదిరిగింది. ఆయన ఆర్భాటంతో, పురాదూత శబ్దంతో, దేవుని పురతో వచ్చినప్పుడు ఆయన ముందుగా దూతలు పంపించును. ఆకాశం ఈ చివరి నుంచి ఆకాశం ఆ చివరి వరకు తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేసి మేఘాల మీద ఆకాశ బండ్ల మీద ఆయన ఎదుర్కోవటానికి తీసుకువెళ్తారు. ఆ వెళ్ళేటప్పుడు అరే నేను బెడ్ కింద పెట్టి వచ్చిన ఏంటి ఏటీఎం కార్డు, పిల్లో కింద పెట్ట ఏటీఎం కార్డు, దాంట్లో కొన్ని లక్షలు ఉంటాయి. అందుకనే మిద్దె మీద ఉన్నవాడట కింద బిల్డింగ్లోంచి ఏమైనా తీసుకుపోతే దిగిపోదట, ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోవాలా. దూత వచ్చేసి రానగానే కొంచెం బాగు గ్రౌండ్ ఫ్లోర్లో పలానా ఉంది, పాస్బుక్ ఉంది, పట్టుకొని వస్తా.
నా ల్యాండ్స్ పాస్బుక్ ఉంది, పట్టుకొస్తా. లోతు భార్యను జ్ఞాపకం చూసుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ సంబంధమైన వాటిని ఖచ్చితంగా నువ్వు మర్చిపోవాలటైలో. ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోవాలి, కలుసుకోవాలని తలంపు తప్ప నీకొకరు ఉండటానికి వీల్లేదు తలంపు. దేవునికి స్తోత్రం. బహుర శబ్దం వినగానే నువ్వు మహిమలో మార్చబడాలి, వెళ్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. లేదు సరే మంచిది. అందుకనే యేసుప్రభువు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే ఆయన వెనుదిరిగింది ఆమె. నీ కలిగిన నూతన స్వభావంలో సమర్పణ ఉన్నది. నువ్వు దేవుని కొరకు జీవించేవాడుగా ఉన్నావు, దేవుని కొరకు జీవించే స్త్రీగా ఉన్నావు, ఎదుటి వాని కొరకు జీవించే వ్యక్తిగా ఉన్నావు. ఆ స్వభావానికి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ స్వభావం గల వ్యక్తులు ఎట్లా ఉంటుందో సార్, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటారు. దేనికి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటారు. 10వ భాగమంతయు నాది అన్నాడు యెహోవా. ఇజ్రాయెల్లోని 12 గోత్ర వారిలో దేవుని పక్షాన 10వ భాగం తీసుకునే వారు ఎవరయ్యా అంటే లేవి గోత్రికులు. 11 గోత్రాల వారికి దేవుడు యెహోవా ఆజ్ఞాపించాడు, మీ 10వ భాగములను నాకివ్వండి, నా సొమ్ము అన్నాడు. మరి నీకు ఎట్లా ఇవ్వాలి ప్రభు? నువ్వు అక్కడ, మేము ఇక్కడ. ఇదిగో నా సేవకుడు యాజకుడు ఉన్నాడు, లేవిడైన యాజకుడు ఉన్నాడు. లేవి గోత్రీయులకు నేను మీ 10 భాగాలు ఇప్పించడానికి నాదని చెప్పా. నీవి నాకు ఇవ్వాలి. ఎందుకు తెలుసా? వాళ్ళకి నేను ఇవ్వటానికి. 11 గోత్రాల వారు 10 భాగాలని లేవి గోత్రానికి ఇప్పించటకు నాది. వాళ్ళు నా సేవ చేస్తున్నారు, నా సన్నిధిలో ఉండి మీ పక్షాన ధూపం వేస్తారు, మీ పక్షాన బలులు అర్పిస్తారు, మీ పక్షాన విజ్ఞాపనలు చేస్తారు, మీ పక్షాన అతి పరిశ్రమలోకి వస్తారు. యాజకులు ఉదయ సాయంకాలాలు నైవేద్యాలు అర్పిస్తారు, ధూపాలు వేస్తారు. మీ పక్షాన నాకు సేవ చేసే వారికి మెరిచ్చే 10 భాగాలు వాళ్ళకి ఇప్పియటానికి. వారికి వేరే స్వాస్థ్యం లేదు. కానీ అందరికంటే ఎక్కువ ఉండేది వరకు లేవీలకే. మీకు ఆ సంగతి తెలీదు. యోసేపుకు బదులుగా ఎఫ్రాయిము, మనష్షే. లేవికి స్వాస్థ్యం లేదు. 11 గోత్రాలు ఉంటాయి. దాంట్లో 11 గోత్రాల్లో యోసేపు ఉంటాడు. కానీ యోసేపుకి 2 కుమారులు కూడా యోసేపు బదులుగా ఏం చేశారు? 2 గోత్రాల కిందకి. ఎట్లా అంటే యోసేపు బదులుగా ఎఫ్రాయిము, మనష్షే కూడా ఉన్నాడు. ఎన్నయ్యాయి ఇప్పుడు? 12 అయిపోయాయి. లేవీలు కాక యోసేపు 2 కుమారులు బట్టి 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాల వారికి యెహోషువ ఏం చేశాడంటే ఆ కనాన్ దేశాన్ని జయించి 12 గోత్రాల వారికి వారి యొక్క జనాభాను బట్టి వారు ప్రభు పేరట ఊరీము తుమ్మీములు యాజకుడు వేయగా యెహోషువ సముఖంలో ఏ భూభాగం సూచిస్తుందో ఆ భూభాగం ఆ గోత్రానికి ఇచ్చేవారు. 12 గోత్రాలు ఇచ్చిన తర్వాత ఈ 12 గోత్ర భూభాగాలు పంచబడిన తర్వాత ప్రతి గోత్ర భాగం నుంచి లేవీలకు మీరు భాగం ఇయ్యాలా అని యెహోషువ చెప్పాడు. యెహోవా చెప్పాడు. యోషువ గారు చెప్పగా లేవీలకు భాగం ఇవ్వాలని చెప్తే 12 గోత్రాల్లో నుంచి ప్రతి గోత్రంలో నుంచి ఒక పట్టణాన్ని ఇచ్చి దాని చుట్టూ పల్లెలు కలిపి లేవీలకు ఇస్తారు. అట్లా 12 గోత్రాలలో ప్రతి గోత్రము నుంచి లేవీలకు పట్టణాలు, వాటి చుట్టూ పల్లెలు వాటికి ఇవ్వబడింది. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భూభాగం అయితే 12 భూభాగాల్లో నుంచి లేవీలకు పట్టణాలు, పల్లెలు ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చింది? పేరుకు మాత్రం ఏం చెప్తుంది? లేవీలకు వారికి ఏ స్వాస్థ్యం లేదు, వారికి నేనే పాలు, నేనే భాగం, నేనే స్వాస్థ్యం అంటుండే. వాళ్ళకి ఏమీ లేదు. అంటే ప్రత్యేకంగా లేవీలకు మీకు ఇచ్చినట్టుగా భూభాగం లేదు, కానీ లేవీలకు మీకంటే ఎక్కువ ఇస్తా. ఏమంటాడు? మీకంటే ఎక్కువ ఇస్తా. 12 గోత్రాల వారు ప్రతి గోత్రపు స్వాస్థ్యములో నుంచి లేవీలకు స్వాస్థ్యం ఇచ్చారు. అయ్యారా? ఇప్పుడు 12 గోత్ర భాగములో లేవీలకు ఏముంది? ప్రతి గోత్ర స్వాస్థ్యములో వారికి స్వాస్థ్యం ఉంది. యూదా గోత్ర స్వాస్థ్యములో స్వాస్థ్యం ఉంది, షిమ్యోను గోత్ర స్వాస్థ్యములో స్వాస్థ్యం ఉంది, రూబేనుల గోత్ర స్వాస్థ్యములో స్వాస్థ్యం ఉంది. తర్వాత ఇంకెవరున్నారు? ఇశ్శాఖారు, ఆషేరు, దాను, గాదు, మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను. 12 గోత్రాల వారి ఒక్కొక్కరు స్వాస్థ్యముల నుంచి లేవీలకు స్వాస్థ్యం ఇయ్యబడగా ప్రతి గోత్రములో లేవీయులు ఉన్నారు.
ప్రతి గోత్ర స్వాస్థ్యములు లేవీయులు ఉన్నారు. ఇప్పుడు లేవీలకి ఇవ్వబడ్డ స్వాస్థ్యములో నుంచి ప్రతి గోత్రంలో లేవీయులు కొంత స్వాస్థ్యం భూభాగాన్ని ప్రధాన యాజకుడైన అహరోనికి అతని కుమారులకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ విధానం. కాబట్టి చాలా చోట్ల విశ్వాసుల కంటే సేవకులు చాలా గ్రీన్గా కనబడతారు. ఏం అర్థమైంది మీకు? అర్థమైందా? ఏం అర్థం? ఆ లేవీ లేదు, ఆ షిమియో లేదు, ఆ దాని లేదు, ఆ మనషే, ఆ ఇసాకారు, ఇవన్నీ ఏందో అర్థం కావట్లే. అంతేనా? దేవునికి స్తోత్రం. ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా చదవాలా. ఇన్ని డినామినేషన్లు ఎందుకున్నాయి ప్రపంచంలో? ఒక్కొక్క డినామినేషన్ ఒక గోత్రం. ఇజ్రాయెల్కి 12 గోత్రాలే కానీ మనకు లక్షల కోట్ల గోత్రాలు ఉన్నాయి ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి. మెథడిస్ట్ ఒక గోత్రం, సిఎస్ఐ ఒక గోత్రం, బ్యాప్టిస్ట్ ఒక గోత్రం, లూథరన్ ఒక గోత్రం, క్యాథలిక్లు పెద్ద గోత్రం. డినామినేషన్లు అన్నీ ఇండిపెండెంటే కానీ మరొకటే కానీ పెంతుకోసు, ఎబ్రోలు, ఏజీ చర్చెస్ అన్ని గోత్రాలు. దేనికిస్తో అన్ని డినామినేషన్ వారికి ఈ భూగోళం ఇస్తాడు దేవుడు. ఏళ్ళ పాలనలో లాస్ట్ డేస్ జరా మొత్తం ఇచ్చేస్తాడు మనకి. ఇప్పుడు ఇంత ప్లాట్ కొనుక్కోవడానికి కష్టపడుతారు. జరాబాద్ మీదే అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇండియా మాదే, ఇండియా ఈ ప్రభువాన్ని ప్రతి సంఘం ప్రార్థన చేస్తుంది. ఇండియా రక్షణ పొందాల అందరూ ప్రార్థిస్తారు. అందరికీ ఒకే గోత్రానికి ఇస్తాడా? అన్ని గోత్రాల వారికి పనిచేస్తాడా? ఇండియా అని భారతదేశ డినామినేషన్లు అందరూ పనిచేస్తాడు. కాకపోతే సాధు సుందర్స్కి ఎక్కువ పోతుంది, అక్కడ డీజన్ గారికి ఎక్కువ పోతుంది, మధ్యలో బక్సింగ్ గారికి కొంచెం ఎక్కువ సంపాదించుకుంటాడు. ఆ చివరి మొత్తం నార్త్ ఇండియా అంతా సాధు సుందర్స్కి తీసుకుంటాడు, ఆ సౌత్ ఇండియా మొత్తం డీజన్ గారు తీసుకుంటాడు. మనకి ఇట్లా ఒక పట్టణం ఇచ్చి చుట్టుపక్కల ఇస్తాడు. మంచి దేవునికి స్తోత్రం. లేవీయులైన నా యాజకులకు 11 గోత్రాల వారి నుంచి మీ 10వ భాగములను నా లేవీయులకు అప్పగిస్తుంది. మీరు లేవీయులకి ఇవ్వండి, 10వ భాగం లేవీయులది అని ప్రసంగం చేసినాక యెహోవా వీడి సచ్చినయ్యాడు. ఆయనకేంది ఇచ్చేది? వాళ్ళ కొడుకు మహేంద్రలో ఇంజనీరు, మస్తు పైసలు ఉన్నాయి, మనం ఎందుకు ఇవ్వాలి ఇక అంటాడు. అందుకని యెహోవా ఏమన్నాడు? 10వ భాగం నా సొమ్ము, 10వ భాగం నా సొమ్ము. ఎందుకు తీసుకుంటే మీ దగ్గర లేవీయులకి ఇవ్వటానికి, లేవీయులకి ఇవ్వటానికి. దేనికి స్తోత్రం. మేమున్న డిపార్ట్మెంట్లో మాకు నెలకొక్కసారే శాలరీ ఇస్తారు. అది ఎంతో ఒక అమౌంట్ ఉంటుంది కదా మీరు చెప్పేది. కానీ ఇదంతా లేవీయులకి ఇస్తే ఇది పెద్ద మొత్తం కదా, ఇంతమంది ఇస్తుంది పెద్ద మొత్తం కదా, అంత పెద్ద మొత్తమే. పాత నిబంధన కాల 12 గోత్రాలకు ఇవ్వబడ్డ స్వాస్థ్యంలో నుంచి ఒక్క లేవి గోత్రానికి 12 గోత్రాల స్వాస్థ్యంలో వచ్చి వచ్చింది. లేవి గోత్రానికి స్వాస్థ్యం ఏంటంటే యూదాలో ఉంది, షిమియోన్లో ఉంది, బెన్యామీన్లో ఉంది, ఎఫ్రాయిములో ఉంది, మనష్షీలలో ఉంది, రూబేన్లో ఉంది, ఇశ్శాఖార్ ఆషేరులో ఉంది, దానిలో ఉంది. ప్రతి గోత్ర స్వాస్థ్యములో లేవీయులు ఉన్నారు. వాళ్ళ స్వాస్థ్యం ఉంది. వాళ్ళకేమి ఇవ్వను, ఇదేందో అర్థం కావట్లే. వాళ్ళకేమి ఇవ్వను, నేనే వారి స్వాస్థ్యం. యెహోవాయే లేవీయులకు స్వాస్థ్యం అంటాడు. కానీ మిగతా 12 గోత్రాల నుంచి ఇప్పించాడు. హల్లెలూయా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరక్ నే వెళ్ళేదా, పరమున చేరక్ అనకు వలె సాగేదా, నే సాగే యేసునితో జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో జీవిత కాలమంతా. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన,
బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగెదా నే సాగెద యేసునితో జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన స్టెఫెను వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైనా వేలే బ్రతుకుట క్రీస్తే చావైనా వేలే క్రీస్తుకై హత సాక్షిగా మారినా క్రీస్తుకై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో జీవిత కాలమంతా. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుని పైన లేక ప్రవక్త పైన లేక రాజు పైన ఆత్మాభిషేకం ఉండేది. ఐగుప్తులో నుంచి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడే ఇజ్రాయేళ్లలో పరిశుద్ధాత్మ పొందటం అనేది లేదు. కానీ దేవుని సన్నిధి వారిని ఆవరించి ఉండేది. అదృశ్య దేవుడు వారి మధ్యలో ఉండేవాడు. బాహ్య నేత్రాలు కనబడకపోయినా కానీ వారి మధ్యలో ఉన్నాడు. దేనికి స్తోత్రం. పగటి వేళ మేఘస్తంభంలో రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి ఇజ్రాయేలు నడిపించే దేవుడు బైబిల్ చెప్తున్నందుకు మనం మాట్లాడుకుంటున్నాం. పగటి వేళ ఆయన మేఘస్తంభంలో రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉన్నట్టుగా, కానీ ఇజ్రాయేలు వారి కంటికి కనబడలే. బైబిల్ చెప్తుంది ఆ విధంగా. మనం నమ్ముతున్నాం, దేవుని స్తోత్రం. నమ్మాలా? దేవుడు వారితో ఉన్నాడు. పగటి వేళ మేఘస్తంభంలో రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉన్నాడు. ఆయన సన్నిధి వారికి ఉంది, కానీ వారు పరిశుద్ధతతో నింపబడటం అనే అనుభవం వారికి లేదు. దేవునికి స్తోత్రం. అట్లాంటి అనుభవం ఉంటే సీనాయి పర్వతానికి వచ్చిన తర్వాత మోషే సీనాయి పర్వతానికి పోయి యెహోవాతో ఉన్నప్పుడు 40 దినాలలో ఐగుప్తులను తోడుకొని వచ్చే ఈ మోషే ఏమాయనో తెలియదు, మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయని అహరోను అడిగారు. చెవులకు, మెడలకు, చేతులకు, కాళ్ళకున్న బంగారం అంతా ఇస్తే ఆయన ఏం చేశాడు? నిప్పులలో వేస్తే అది దూడై కూర్చుంది. ఏం కూర్చుంది? దూడ. అప్పుడు ఇజ్రాయేల్ ఏం చేశారు? తిని తాగి దాని చుట్టూ నాట్యమాడుతూ, ఓ ఇజ్రాయేలు వినుము, ఐగుప్తు దాసుకులు వచ్చి విడిపించా దేవుడు యెహోవా ఇదే అన్నారు. పరిశుద్ధ అనుకుంటే అట్లా అంటారా? దూడను పట్టుకొని యెహోవా ఇదే, మనల్ని ఐగుప్తు దాసుకుల నుంచి నడిపించిన యెహోవా ఇదే అంట. దూడ యెహోవా అట. అంత బలహీనంగా ఎందుకు ప్రవర్తించారు వారు? అన్ని అద్భుత సూచకులు మాత్రం అనుభవించి కూడా అనుభవంలో దేవుని స్వాభావిక లక్షణం ఇచ్చి రక్షణానుభవం, పరిశుద్ధాత్మ నివాసస్థలంగా వారి జీవితాలు చేయబడలేదు. దేవుడు వారితో ఉన్నాడు, కానీ వారిలో లేడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి లేచినందున ఈ క్రొత్త నిబంధన కాలపు మనుషులు, యూదులే కానీ యూదేతరులైన అన్యజనులే కానీ, ప్రవక్త, రాజు, యాజకులు మట్టుకే కాదు, ఎవరైనా సరే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచేవాడు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందవచ్చు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందవచ్చు. పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తికి ఉండే స్వభావం అతనిది కాదు, దేవునిది. అతనిది కాదు, దేవుంది. యేసు రక్త పాపాలు కడగ్గా పరిశుద్ధాత్మ నింపబడితే ఆత్మ ఎందుకు పరిశుద్ధపరచబడి ఆత్మ యొక్క నివాసాలుగా చేయబడి నీకుండే స్వభావం ఆత్మ స్వభావం, దేవుని ఆత్మ స్వభావం. దేవుని ఆత్మ స్వభావము అది దేవుని స్వభావం. దేవునికి స్తోత్రం. దేవుని కుమారుని స్వభావం. చూడండి, ఈ స్వభావం తన కొరకు కాదు, ఇతరుల కొరకే. ఈ గొప్ప సమర్పణ, నేను బ్రతుకుంటే క్రీస్తే, అది సమర్పణ స్వభావం.
నా కొరకు క్రీస్తు చనిపోయాడు, నేను క్రీస్తు కొరకు జీవించడానికి అని పౌలు ఏం చేశాడు? ఆయన అందరి కొరకు మృతి పొందాను, అందరూ ఆయన కొరకు జీవించడానికి. ఆయన నా కొరకు మృతి పొందాను, నేను ఆయన కొరకు జీవించడానికి. కాబట్టి నేను జీవించేది ఏమైనా ఉంటే భూమి మీద అది క్రీస్తు కొరకే. బ్రతుకుట క్రీస్తే, చస్తే పరమందు నిత్య జీవం ప్రభుతో ఉంటా. బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. ఏంటి చచ్చిపోతే లాభం? చావైతే లాభం అంటే అర్థం ఏంటి? చచ్చిపోతే లాభం, చచ్చిపోతే లాభం. క్రైస్తవుడు చచ్చిపోతే లాభం అంటే అర్థం త్రాగబోతు క్రైస్తవులు కాదు, మతపరమైన క్రైస్తవులు కాదు. చర్చెస్లలో ఎలక్షన్స్ పెట్టుకోవడం, సెక్రటరీ అది ఇది 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 అని పెట్టి స్థానాల కోసం, గుర్తింపు కోసం కొట్లాడతారు చూడు, పోలీసులు పోతారు. ఈ క్రైస్తవులు సస్తే మహిమతో లేవరు, సస్తే వీరు పరలోకపోరు, గ్యారెంటీ నరకం. చర్చెస్లో గొడవలు పెట్టుకోవడం, సచ్చినాక పోయే స్థలం ఏం తెలుసా? నరకం. ఆ నరకంలో కూడా వేదనకర స్థలం, అతి వేదనకర స్థలం, అతి వేదనకర స్థలాలు ఉంటాయి. చచ్చిపోయే క్రైస్తవుడు గొడవలు పెట్టుకొని చచ్చిపోతే అతి వేదనకరమైన స్థలానికి పోతున్నాడు. అంటే తెలిసి తప్పు చేసేటోడు ఎవడు తెలుసా? చర్చికి పోయేటోడు. చర్చికి వెళ్ళేవాడు తప్పు చేస్తే వాడు తెలిసి తప్పు చేసేవాడు. వారి వారి క్రియలను బట్టి దేవుడు జీతం ఇస్తారట. ప్రభుత్వం వారి క్రియలను బట్టి ఫలం ఇస్తారట. దేహంతో జరిగే క్రియలు దాంట్లో డిగ్రీస్ లెవెల్స్ ఉంటాయి. దాని ప్రకారం 30 days జాబ్కు ఆఫీసు పోయినోనికి 10 days మాత్రం పోయినోనికి ఒకటే శాలరీ ఇస్తారా? డిపార్ట్మెంట్ లేదు కదా. నీ జీవిత విధాలు అన్నీ దేవుని లెక్కలో ఉంటాయి. దాని ఫలం ప్రభు సముఖంలో నిలబడ్డప్పుడు ఉంటాయి. నిత్యత్వంలో ఎప్పుడు ఉండేటివి. నువ్వు పొందబోయే మహిమతో పాటు, నీ నివాస స్థలాలతో పాటు ప్రతిదీ కూడా ఆవలి జీవితానికి కావాల్సినవి పునరుద్ధరణతో ప్రారంభమైంది. మనం పొందుకునేది అందరికి ఒకేలాగా ఉండదు. అందరికీ దేవుని అనుగ్రహించబడేటే కానీ అందరికి ఒకేలాగా అనుగ్రహించబడదు. దేవునికి స్తోత్రం. చూద్దాం. ఇప్పుడు హేబేలు నీతిమంతుడు, కయీను దుష్ట సంబంధి అని బైబిల్ చెప్తుంది. కయీను మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే ఆదాము అవ్వ అంటాడు. హేబేలు మీ తల్లిదండ్రుల పేరు ఏం పేరంటే ఆదాము అవ్వ. అరే మీ ఇద్దరికి ఒకే తల్లిదండ్రులా? ఒకే తల్లిదండ్రులు. ఒకే గర్భాన పుట్టారా? ఒకే తల్లి గర్భాన పుట్టాం. ఒకే తండ్రి వల్ల జన్మించిన వ్యక్తులు? అవును, ఆదామని మా తండ్రి వల్ల మేము జన్మించేవారం. కానీ మీ స్వాభావిక లక్ష్యాలు వేరుగా ఉన్నాయి ఏంటి? మీ క్రియాపరమైన జీవితం వేరుగా ఉన్నాయి ఏంటి? దేవునికి జీవితాలు సమర్పించుకుంటే, ఈ సమర్పించుకోవడానికి దేవునికి సజీవ యాగంగా మీ జీవితాలు, మీ శరీరాలు సమర్పించుకోవడం దేని బట్టి జరుగుతుంది? స్వభావములో మీకు సమర్పణ స్వభావం ఉంది కనుక మీ శరీరాలు కూడా సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోగలరు. స్వభావమందు సమర్పణ లేకపోతే సజీవ యాగంగా దేవునికి మీ శరీరాలు సమర్పించుకోవటం ఎట్లా సాధ్యమైంది? కాదది. హన్నాకు లేక పుట్టాడు కుమారుడు. సమూయేలు పేరు పెట్టింది. పాలు విడిచిన తర్వాత దేవాలయానికి వెళ్ళి పాస్ ఏలి ఎదుట మందిరంలో విడిచిపెట్టింది. ఇది యెహోవా మందిరం, యెహోవా ఇక్కడ ఉంటాడు, ఆయన సేవకులను ప్రతిష్ఠ చేసిన సమర్పించేసిన అంటే అక్కడే వాడు యెహోవాకు మృక్కెను. దేనికి స్తోత్రం. పాలు విడిచి మొదలుకొని దేవుని మందిరంలో ఉండి యెహోవాకు మృక్కేవాడుగా సమూయేలు ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని పోయి వారి నివాసస్థలానికి దూరంగా ఉండే షిలోహు మందిరంలో ఆ పిల్లవాడిని పాస్టర్కి అప్పచెప్పి వదిలిపెట్టమంటే అది మామూలు విషయం కాదు. గొప్ప సమర్పణ. ఆమె చెప్పింది, నాకు మగబిడ్డని ఇస్తే తిరిగి నీకు ఇస్తా, మగబిడ్డను నాకు ఇస్తే తిరిగి నీకు ఇస్తా, నీవి ఇచ్చే నాకు అవసరమైంది నువ్వు అది నీకే ఇస్తా. దేవుడు ఎప్పుడు కూడా అట్లే చేస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం, 9-10. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం వచ్చును రాయబడినది. విత్తువానికి విత్తనమును, పొలముల విత్తడానికి విత్తనాలు ఓడేసుకుంటే పొలాలు వానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మనం సేవించే దేవుడు ఎట్టట, నీకు పొలం ఉందా?
విత్తనాలు వేసుకోవడానికి విత్తనాలు కావాలా? నీ పొలంలో విత్తనాలు వేసుకోవడానికి దేవుడే నీకు విత్తనాలు ఇస్తాడట. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి ఏం చేస్తాడు? నీ పొలంలో విత్తటానికి నీకు విత్తనాలు ఇస్తాడట. నువ్వు విత్తనాలు నీ పొలంలో విత్తిన తర్వాత నువ్వు విత్తనాలు ఏం చేస్తాడట? విస్తరింపచేసి నువ్వు గొప్పడు అయిపోతావు. విస్తారమైన పంట కోసుకోవడానికి, నీ పొలం పండించుకోవడానికి కావలసిన విత్తనాలు దేవుడే ఇస్తాడట. దాన్ని విత్తిన తర్వాత ఆ విత్తనాల్ని మొలకెత్తింపజేసి విస్తరింపజేసేది కూడా దేవుడేనట. ఎందుకు అట్లా చేస్తాడు దేవుడు? తర్వాత చూద్దాం. చూడండి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి ఆ విత్తనాన్ని విస్తరింపజేస్తాడు, దాన్ని ఫలింపజేయటం ద్వారా మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యం గల వారగునట్లు. ఔదార్యం సంపూర్ణంగా ఔదార్య భాగ్యం గలవారు. ఔదార్యం, ఆయన ఔదార్యం గొప్పది, ఆయన దాతృత్వం గొప్పది. ఇచ్చే విషయంలో ఆయన ముందంజ ఉంటాడు. ఆ స్త్రీ భర్తకు తెలియకుండా తీసుకొచ్చి ఇస్తుంది. చాలామంది ఉన్నారు మన చర్చిలో అట్లా. దేనికి స్తోత్రం. చర్చిలో ఏమో చేయొద్దు, మా భర్త కొడుకు. దేనికి స్తోత్రం. ఎందుకు దేవుడు నీ పొలంలో విత్తడానికి విత్తనం ఇస్తాడు? నువ్వు విత్తనం వేసేదాన్ని దాన్ని విస్తరింపజేస్తాడు. మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. ఎందుకు మీకు విత్తనం ఇచ్చి విస్తరింపజేస్తాడు? విత్తనం ఇస్తాడు విత్తటానికి. ఆయనదే విత్తనం నీకు ఇస్తాడు. ఎందుకు? వేయటానికి. డబ్బులు ఆయనే చర్చిలో వేయటానికి. నమ్మి మీకు జాబ్ని ఇస్తాడు, మంచి శాలరీ వస్తుంది, ఆయన భాగం ఆయనకి ఇవ్వటానికి. కానీ నువ్వేమనుకుంటే మొత్తం నాదే, నేను జాబ్కి పోతూ వచ్చే శాలరీది అంట. జాబ్ ఇచ్చింది ఆయనే, నీకు జీతం ఇప్పించేది ఆయనే. వచ్చే జీతంలో 10వ భాగం ఆయనది. జీతం తీసుకునేటప్పుడు అది గుర్తుకు రాదు. అమౌంట్ దాంట్లో పడగానే లెక్కలన్నీ గుర్తుకొస్తాయి. కరెంట్ బిల్లులు, ఆ బిల్లు, మిల్క్ బిల్లు, పిల్లగాల ఫీజులు, సేవింగ్స్ అన్నీ గుర్తుకొస్తాయి. దేవుడిది గుర్తుకు రాదు. చూడండి, మనకు ఇవ్వటానికి ఏమీ లేదు. నువ్వు ఇవ్వటానికి నీకు దేవుడే ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇవ్వటానికి నీకేం లేదు. నువ్వు ఏది ఇస్తున్నావో అది దేవుడు ఇచ్చాడు నువ్వు ఇవ్వడానికి. నువ్వు ఇవ్వగానే ఏం చేస్తాడు? చెప్పండి. ఇప్పుడు నీ పొలంలో విత్తనం వేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు విత్తనం ఇస్తున్నాడు. నువ్వు పొలంలో విత్తనం వేస్తావు. ఆ విత్తనం ఎవరు ఇచ్చారు? నీకు దేవుడు ఇచ్చాడు. విత్తనం వేసిన తర్వాత నెక్స్ట్ ఆ విత్తనాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? విస్తరింపజేస్తున్నాడు. నువ్వు ఒక బస్తా జొన్నలు వేసి వస్తున్నావు, కోతకాలం పోయి ఏం చేస్తున్నావు? 100 బస్తాలు ఎత్తుకుని వస్తున్నావు. దాన్ని విస్తరింపజేసేది ఎవరు? అసలు విస్తరింపజేయడానికి అక్కడ విత్తనాలు వేయాలి కదా. విత్తనాలు నువ్వు వేసావు, మంచిదే. నువ్వు వేయటానికి నీకు విత్తనాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. నువ్వు దేవునికి కానుకలు వేయటానికి నీకు ఎవరు ఇచ్చారు డబ్బులు? నీ భూమిలో ఒక భాగం వేయటానికి నీకు భూమి ఎవరు ఇచ్చారు? నీవు వేయాలి. నీ పిల్లలకు కూడా, నీ డాటర్కి, నీ సన్కి కూడా జాబ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం వేయాలి? భార్యాభర్తల మీరు 10వ భాగం మటుకు, మీ ఇద్దరు మటుకే కాక మీ పిల్లల నుంచి కూడా 10వ తీసుకొచ్చి వేయాలి. ఎవరిచ్చారు అది? మీకు ఎవరిచ్చారు? మీ పిల్లలకు ఎవరిచ్చారు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన పొలములో ఏమని. ఎక్కడది ఆయన పొలం? ఇదే దేవుని పొలం. ఇది మీరు దేవుని గృహమును దేవుని వ్యవసాయమునై ఉన్నారు. దేవుని పొలం ఇది. దేవుని పొలంలో ఏమయ్యాలి మీరు? ఆయన చేతికి ఇచ్చి, నా కుమారుడా నా పొలంలో అంటాడు. ఆయన పొలంలో వేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? ఆయన విత్తి దాన్ని విస్తరింపజేస్తాడు. ఇప్పుడు ఆయన పేదోడా గొప్పోడా? విత్తనం ఇచ్చేది ఆయనే, ఇయ్యమని చెప్పింది ఆయనే, ఇచ్చిన తర్వాత దాంట్లో దాన్ని విస్తరింపజేసేది ఆయన. పూర్ణౌదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందినట్లుగా. దేవునికి స్తోత్రం. ఇవ్వటం వల్ల పైన ఏం చెప్తాడు ఇంకా? అసలు ఎందుకు నీకు విత్తనం ఇచ్చి దాన్ని మనతో వేయించి
విస్తరింపజేస్తాడు. 7-8 సనుకు కొనకయు బలవంతం కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా సనుకొనకుండా ఫోర్స్ఫుల్గా అన్నట్టు కాకుండా ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. మరియు అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ నీ లైఫ్ టైం ఏమందు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఏముండాలి? మీకు ఏమి తక్కువ లేదు, పొర్లిపారేటట్టు ఉండాలి. ఇహమందు చాలా రెట్లు ఎంత ఉండాలి? సరిపోనిస్తుడు బ్రదర్ కాదు, సరిపోనిస్తుడు పాస్టర్ కాదు. మంత్ ఎండింగ్ కల్లా మా శాలరీ కరెక్ట్ సరిపోతుంది, అప్పైతే కావట్లేదు. అది చాలా హ్యాపీగా ఉంటాడు. నీకు సరిపోనంత వస్తే లేనివానికి ఎక్కడిని తెచ్చి పెడతావు? నువ్వు ఆశించబడుతున్నావు, మంచిదే. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కావాల్సినంత ఉంటుందా? ఇహమందు శరీరచితలకు కావాల్సినంత ఇచ్చేంత నీకు ఉంటుందా? చూడండి, ఇక్కడ చెప్తాడు, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారుగా ఉండాలి. సర్వసమృద్ధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ప్రతి కార్యం చాలా కష్టం కూడా పని అయినా పర్లేదు, దేవుడు ఇస్తాడని చెప్పే మాట ఎందుకు? ఈయనే ఇస్తాడన్నమాట. దేవుడు ఇస్తాడు, ఏం కాదట, ఈయనే ఇస్తాడన్నమాట. ఏం కాదు పాస్టర్, ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు? ఆ కార్యం కానివ్వండి, ఆ పని మొదలుపెట్టండి. అరే డబ్బులు లేవని పాస్టర్ అన్నాక, ఏం కాదు పాస్టర్ మీరు స్టార్ట్ చేయండి, అవి వస్తాయి అంటాడు. ఈయన ఏమవుతున్నాడు? ఈయన మహిమ దొంగిలించకుండా దేవుడు ఇస్తాడు అంటున్నాడు. కానీ ఈయనకి ఏముంది? ఇచ్చే మనసు ఉంది. ఒకసారి స్టార్టింగ్లో ఈ చర్చి బిల్డింగ్ కట్టేటప్పుడు పని ఆగిపోకుండా డబ్బులు అవసరం వచ్చి తర్వాత ఇవ్వచ్చు లేనట్టుగా ఆనాటి సంఘ పెద్దలు, ఆ రోజుల్లో నా సంఘ పెద్దలు చాలామంది చనిపోయారు కదా, ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు? 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఎంతో పట్టుకొచ్చారు, లక్షల పట్టుకొచ్చారు. కనీసం అస్సలు తీద్దామన్న ఆలోచన ఎవరికి రాలే. ఎంబి దేవదాస్ గారికి వచ్చింది, కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది. చర్చి కాணிకలు వడ్డీలు కట్టడానికి ఎంత కాలం కట్టాలా అని కన్నీళ్ళు పెట్టుకుని అతను మాట్లాడాడు. అప్పుడు బిఎల్ దేవుడు గారు కూడా మాతో జాయిన్ అయ్యాడు. ఆయన మౌనంగా వినడాన్ని, ఆయన ఎక్కువ మాట్లాడు. కోపం వస్తే ముక్కు మీద కోపం వస్తే తప్ప సహజంగా ఆయన మాట్లాడు. దేవునికి స్తోత్రం. దీంతో పాటు చిన్ని బారు కూడా మాతో జాయిన్ అయ్యాడు. అంటే జాయిన్ అంటే ఇది ఒక గుంపని కాదు, అదొక గుంపని కాదు, అట్లా ఆలోచించారు. ఎట్లా అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా చాలాసార్లు మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు సండే ఆరాధన సమయంలో ఇక్కడ ఒక బండిల్ పట్టుకొచ్చి పెట్టాడు. నేను అనుకున్న ఏదో కరపత్రాలు అనుకున్నాడు. డబ్బు బిఎల్ దేవుడు గారు ఒక మూట పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎందుకనంటే చర్చికి అన్నాడు. నేను తర్వాత అడిగిన, చర్చికి అంత పెద్ద మొత్తం ఎందుకు అన్నానంటే, నా కొడుకు పెళ్ళికి పైసలు తక్కువైతే అప్పు చేయనా? అంతకంటే గొప్పదిగా దేవుని పని, అప్పులు ఉన్నాయి, దాన్ని కట్టేస్తే ఇంట్రెస్ట్ అని పోద్ది. ఈ డబ్బు ఇంట్రెస్ట్ తెచ్చులకు ఇచ్చేసి ఇది అసలు కట్టేశారు. కానీ ఆనాటి పెద్ద మనుషులకి ఇట్లాంటి విషయాలు ఒకరంటే ఒకరు పడేది కాదు. కారణాలు ఏంటి? దేవుని కొరకు, దేవుని పని కొరకు ఆలోచించడం ఒకటి ఉంటే, బలహీనంగా ఆలోచించడం కూడా ఇంకోవైపు కొందరికి ఉండేది. ఏం చేసినంటే 2 రూపాయల ఇంట్రెస్ట్కి ఆయన డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చి, 1 రూపాయి ఇంట్రెస్ట్ ఇచ్చి పట్టుకొచ్చి, దేనికి స్తోత్రం. ఆయన తీసుకొచ్చేస్తే అసలు మనీ ఇంట్రెస్ట్ కట్టేదానికి ఇంట్రెస్ట్ కట్టకుండా ఇది, ఆ 1 రూపీ ఇంట్రెస్ట్ కూడా చర్చి తీసుకోలే, ఆయనే కట్టుకున్నాడు. దేనికి స్తోత్రం. అది సమర్పణ. సంఘ జీవితాల్లో కూడా స్వార్థపూరితమైన వ్యక్తులు ఉంటారు. అట్టటోళ్ళు బాసిజం చేస్తే నాకు ఎట్లా కోపం వస్తుందంటే, గొలియాతును చూస్తూ దావీదుకి ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది నాకు. సంఘ జీవితం జీవించే వ్యక్తులు, నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే నీకు కలిగిన నూతన స్వభావంలో సమర్పణ స్వభావం ఉన్నది. నా జీవితం నా కొరకు చనిపోయిన యేసుప్రభు కొరకు, నా జీవితం ఎవని కొరకు యేసుప్రభు చనిపోయానో ఆయన కొరకు, అతని కొరకు, ఎదుటి వాని కొరకు
ప్రాణం ఇచ్చిన ప్రభువు కొరకు జీవించే సమర్పణ స్వభావము నీకు నూతన స్వభావం. చప్పలు కొట్టేసుకో గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభువు రెండోసారి రాబోతున్నాడు. బైబిల్లోని విషయాలన్నీ కూడా సంఘాలకు పౌలు కానీ పేతురు కానీ మరొకరు కానీ రాసిన పత్రికలన్నిటి కూడా వారి స్వాభావికంగా ఎటువంటి సమర్పణతో ఉండాలో కూడా దాంట్లో ఉన్నాయి. ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పించుకున్న స్వభావం ఉంది కనుక సజీవ యాగంగా మీ శరీరములను ఆయన సమర్పించుడి, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవుని సమర్పించుకోండి. సమర్పణ స్వభావం లేకుండా దేవునికి శరీరాన్ని సమర్పించడం అసాధ్యం. ఎవరు స్వాభావికంగా సమర్పణ స్వభావం కలిగి ఉందో, నా కొరకు గాక నన్ను ప్రేమించే కొరకు ప్రాణమిచ్చే ప్రభు కొరకు, నా కొరకు కాక ఏ ప్రజల కొరకు ప్రాణమిచ్చాడో ఆ ప్రజల కొరకు నా జీవితం అంకితం సమర్పణ. జాబ్ చేసేవాడు సమర్పణ స్వభావం ఉంటుంది, భార్య పిల్లలకి స్వభావం ఉంటుంది, భర్త పిల్లలు కూడా స్వభావం ఉంటుంది. సమర్పణ స్వాభావికంగా ఇటువంటి సమర్పణ ఉన్నట్లయితే సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పిస్తావు. సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించడానికి కారణం నీ స్వభావమే సమర్పణ స్వభావం కనుక మొదట సజీవ యాగంగా దేవునికి ఒక బలిగా అర్పించేస్తావు. దేన్ని? నీ శరీరాన్ని. బతికే ఉంటావు, లోక విషయమై చచ్చినవాడుగా, నీ కొరకు చచ్చినవాడుగా ఉండి దేవుని కొరకు లేపబడి జీవించేవాడు కనబడతావు. నీ జీవితంలో స్వభావంలో సమర్పణ లేకపోతే, సమర్పణ స్వభావం లేకపోతే నీ శరీరాన్ని సజీవంగా దేవుని సమర్పించలేము. నీతి మాత్రం హేబేలు స్వభావంలో సమర్పణ ఉంది. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తనకివ్వబడ్డ దాంట్లో నుంచి శ్రేష్టమైన క్రొవ్విన వాటి తీసుకొచ్చి పశువులు దేవునికి అర్పించాడు. చూడండి, శ్రేష్టమైన వాటిని తొలుచూలులను, ఏంటండి తొలుచూలులను అంటే జ్యేష్ఠులను. తొలుచూలు ప్రతిఫలం దేవుంది. అప్పుడు ధర్మశాస్త్రం వ్రాయబడే ధర్మశాస్త్రం లేదు, హృదయంలోనే ధర్మశాస్త్రం. తొలిచూలులను శ్రేష్టమైన వాటిని క్రొవ్విన వాటి తీసుకొచ్చి దేవునికి బలర్పించాడు. దాంట్లో ఏముంది? రక్తం ఉంది. అంటే రక్తం ఉందంటే అర్థం ఏంటి? బలి అర్పణ ఉంది, సమర్పణ సజీవయాగంగా సమర్పించుకోవడం ఉంది ఆయన స్వభావంలో. కాబట్టి క్రియలో సమర్పణ కనబడుతుంది. కయ్యను దేవుడు కదా, ఇయ్యాలి కదా, పర్సు తెరవాలి కదా, చూసి 2000 నోట్, 500 నోట్, 200 రూపీస్ నోట్, తర్వాత 100 రూపీస్ నోట్, తర్వాత 50 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్. కొందరు 10 దాకా వెళ్ళిపోతారు, కొందరు 20 దాకా ఆగుతారు, కొందరు 50 దాకా వస్తారు. 100 కూడా వెనక ముందు అవుతూ ఉంటారు. ఎవరో కొందరు 100 ధైర్యం చేస్తారు, 200 జోలికి పోరు. 500కి ఎప్పుడు వస్తావు? 2000 నోట్ దగ్గరికి ఎప్పుడు వస్తావు? దేనికి స్తోత్రం, దేని మైకల్లా కాక. నీవిచ్చే కానుకలలో, నీవిచ్చే అర్పణలో నీ సమర్పణ స్వభావం పర్సంటేజ్ కనబడింది, అక్కడ డిగ్రీ కనబడింది. ఎంతటి సమర్పణ స్వభావం నీకుందో నీవిచ్చే అర్పణలో కనబడింది. కయ్యను దేవుని ఎంతగా లక్ష్య పెడుతున్నాడో అని ఇచ్చే అర్పణలో కనబడుతూ ఉంది. ఏయో కొన్ని ఆయన పంటలో బాపతు కొన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రతిఫలం కాదు, శ్రేష్టమైనవి కాదు, దాంట్లో రక్తం లేదు, అంటే బలియాగం సమర్పణ లేదు. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు యెహోవా హేబేలు అర్పణలు అంగీకరించడం. 2 విషయాలు. నీవు సజీవంగా సమర్పించుకునే స్వభావం నీకుంటే నువ్వు అంగీకరించబడతావు. దేవుడు నిన్ను ఒక అర్పణగా, నిన్ను ఒక కానగా నిన్ను అంగీకరిస్తాడు. తర్వాత నీవు ఇచ్చిన దాన్ని అంగీకరిస్తాడు. హేబేలు అర్పణను ఆయన అంగీకరించను. కయ్యను అర్పణను ఆయన నిర్లక్ష్యం చేశాడు, త్రోసివేశాడు, ఆయన అంగీకరించలేదు. చూడండి, దానికి స్తోత్రం. మొదట నీవు సమర్పించుకోవటం దేవుడు అంగీకరించే విధంగా నువ్వు సమర్పించుకోవాలి. రెండవది, నీవు ఇచ్చేది కూడా దేవుడు అంగీకరించి సమర్పించుకోవాలి. చాలామంది క్రైస్తవులు కానుకలు ఇస్తారు, దాంట్లో రక్తం కనబడదు. రక్తం అంటే 100% సమర్పణ. రక్తం అంటే క్రీస్తు శ్రమపడ్డాడు, లాస్ట్కు ప్రాణం ఇచ్చాడు. 100 సమర్పణ ఏంటి? ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇవ్వటంలో రక్తం ఉంది. దేనికి స్తోత్రం. హేబేలు అర్పణలో రక్తం ఉందంటే సజీవ యాగంగా 100%. అది
సమర్పించుకున్నాడు. కయీను అర్పణలో రక్తం లేదు అంటే సజీవ యాగంగా కయీను దేవునికి సమర్పించుకోలేదు కనుక ఆయన స్వాభావిక లక్షణాలు బట్టే వెలుపల కానుకలు కూడా ఉంది. కయీను అంగీకరించలేదు, కయీను అర్పణలు అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. మనలో మనం సర్వసమృద్ధి గలవారమై ఉండాలి, పూర్ణౌదార్య భాగం గలవారై ఉండాలి. మన నీతి ఫలములు, నువ్వు చేసే క్రియా ఫలము వృద్ధి పొందాలి. క్రియల ఫలం పరవందు మనకి ఇయ్యబడను. ప్రభు వచ్చాడు, బలా నమ్మకమైన మంచి బిడ్డలారా, ఈ భూమి మీద కొద్ది జీవితంలో నమ్మకంగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఈ జీవితాన్ని, ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇక్కడ మీకేం తక్కువ లేదు. అనేకమైన వాడు మేము నియమిస్తా. నీ జీవితంలో సమర్పణ లేదు, నీ అర్పణలో సమర్పణ లేదు, నిత్యత్వంలో అనేకమైన వాటికి ఎందుకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, దేవుని మీకు కలగాక. కాబట్టి వాక్యం బోధించబడుతూ ఉంటాం, నేర్చుకుంటాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం చేస్తాం. మన సమర్పణ ఎంతగా ఉంది? ప్రభు ఒక్కరికి ఒక బలిగా అర్పించుకునే స్వాభావిక లక్షణం నీకుందా? ఇవ్వటంలో కూడా, నీ అర్పణలు బట్టి కూడా నీ స్వాభావిక లక్షణం అర్థమైంది. నీ కానుకలు కూడా పిసితరముగా అయ్యవు, సనుక్కొనకుండా అయ్యవు, పాస్టర్ ప్రసంగం చేసేందుకు ఇవ్వం. నీ స్వభావాన్ని బట్టి నువ్వు ఇచ్చి వాడుకుంటావు. నీ కలిగిన స్వభావం దేవ స్వభావం, సమర్పణ స్వభావం, సజీవంగా నీ సొంత శరీరాన్ని దేవునికి ఒక బలిగా అర్పించే స్వభావం కలిగి ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ ఏమండి, దేవుడు ఇచ్చినవి, నేనిచ్చిన విత్తనం నీ పొలంలో వేసుకోక దాన్ని విస్తరింపజేస్తా. నువ్వు గొప్పోడు అయిపోవాలా, సర్వసమృద్ధి కలిగి ఉండాలా. దేవుడు ఆలోచన చూడండి. ఇవన్నీ వారందరూ కూడా పేదరికాన్ని ప్రేమించేవారు, ఇచ్చేవారంతా కూడా సమృద్ధిని ప్రేమించారు. సర్వ సమృద్ధి గలవాడై ఉండాలి. దేవుడిచ్చింది ఇవ్వాలి, దాన్ని విస్తరింపజేయటం వల్ల సర్వ సమృద్ధి. ఆయన ఇస్తాడు, వేయాలి, విస్తరింపజేస్తాడు, తిరిగి ఇస్తాడు. సర్వ సమృద్ధి. నీ హేమందు నీ జీవితం చాలా రేట్లు ఇదే విధానం. ఈ హేమందు చాలా రేట్లు, ప్రతి నెల, ప్రతి వారం. దేవునికి స్తోత్రం. దేవుడు మహాకృప బట్టి సెల్ ఫోన్లు ఇచ్చాడు మనకందరికీ చివరి దినాల్లో. బ్యాంకు పోయి డబ్బులు ఎవరికో పంపడం లేదు, ఎమ్ములు చేసడం లేదు, ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో పంపుకోవచ్చు ఎవరికైనా. అట్ట అయిపోయినాయి ఇప్పుడు. ఆన్లైన్ డీటెయిల్స్ ఇస్తారు టీవీలలో, పంపండి అని. గూగుల్ పే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, ఇంట్లో కూర్చొని పంపొచ్చు. నువ్వు చర్చికి రాకుండా పర్లే, మీ పైసలు మాత్రం నా పర్సులోకి రావాలంటాడు మాలాంటి పాస్టర్లు. దేనికి స్తోత్రం. పంపండి, ఇది మా గూగుల్ పే కాంటాక్ట్ నెంబర్. అనేక ఈజీగా పే చేయటానికి వీలుగా ఉన్నాయి. పంపండి అంటారు. దేనికి స్తోత్రం. పంపండి. దేవునికి ఏమి ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఎట్లా ఇస్తున్నావు అనే దేని మీద ఆధారపడాలంటే స్వాభావికంగా నీకున్న సమర్పణ బట్టి అది ఉంటుంది. ఎందుకు అది పెట్టాడు దేవుడు? దాన్ని ఇచ్చిన దాన్ని విస్తరింపజేసి నీకు ఇవ్వటానికి. నీ మళ్ళీ తిరిగి విస్తరింపజేసి నీకు ఎందుకు ఇవ్వాలా? మీలో మీరు సర్వసమృద్ధి కలిగి ఉండాలా. లేమి ఉండటానికి వీలేదు, కొరత ఉండటానికి లేదు, తక్కువ ఉండటానికి లేదు. కుమార్తె వివాహం చేయాలి, తక్కువగా ఉండటానికి వీలేదు. వాడు దగ్గర పోయి తర్వాత ఇస్తా, ఒక 5 lakhs, 3 lakhs, 2 lakhs. అవసరం లేదు. నువ్వు ఇచ్చేదానుగా, ఇచ్చేవాడుగా ఉంటే కుమార్తెల పెళ్ళిళ్ళు కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఉద్యోగాలప్పుడు లంచాలు పెట్టే అవసరం లేదు. డాక్టర్ దగ్గర పోయి ఇది కోస్తా సర్జరీ అవసరం, 3 లక్షలు అవుతాయి. అయ్యో 3 లక్షలా? 2 ఉన్నాయి, 1 లక్ష అప్పు తెచ్చుకున్నావు. అసలు సర్జరీకి పోకుండా చేస్తాడు కదా, సర్జరీకి పోకుండా పోతాడు కదా, చేస్తాడు కదా. డాక్టర్ దగ్గర పోకుండా చేస్తాడు కదా. దేవుడు చేయగలడు. రిపేర్కి వచ్చింది వెహికల్, ఏమైంది? 30,000 అయినాయి, 40,000 అయినాయి. అసలు రిపేర్ రాకుండా చేస్తాడు కదా. అది పాత అయిపోతుంటే తీసేసి కొత్తది ఇస్తాడు కదా. దేనికి స్తోత్రం. ఏదైనా సరే ఈ హేమందునికి కావాల్సింది చాలా రేట్లు ఉండాలి. సర్వసమృద్ధి గలవాడవై పూర్ణోదార భాగ్యం కలిగి ఇతరులకు ఇవ్వటానికి, నీ నీతి ఫలములు వృద్ధి చెందటానికి, నీతి ఫలములతో నిండుకోవాలని పౌలు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చెప్పుకొచ్చాడు. పూర్ణౌదార్య భాగం కలిగి, ఔదార్యం కలిగి నీతి ఫలాలు వృద్ధించుకోవాలా. కాబట్టి అవే క్రియాపరంగా మన సమర్పణ తెలపటం. మనం చచ్చినప్పుడు ఏమీ రావు,
వారి క్రియలు వారు వెంటబోను. ప్రతివాని క్రియల చొప్పున నిత్యత్వంలో దేవుడు ఫలం ఇస్తాడు. ఏంటి ఆ ఫలం? మహిమ, మహిమ, నిత్యజీవం, పరమందు నిత్యజీవం, మహిమ. ఇక ఎప్పుడు చావు, ఎప్పుడు చావు. దేవునికి స్తోత్రం, దేవుని కలుగాక. చూడండి, యేసుప్రభుల విశ్వాసమైన జక్కయ్య సమర్పణ స్వభావం కలిగింది, నూతన స్వభావం. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఆస్తులు సగం ఇచ్చేస్తా బీదలకి, మిగతా సగం ఆస్తులు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 రెట్లు ఇస్తా. నీకేముండదు జక్కయ్య, నువ్వు ఉంటే అన్ని ఉన్నట్లే, నాకు నువ్వున్నావు అంతే చాలు ప్రభా. ఆయన సమస్తాన్ని ఇచ్చేసి వదిలేసి యేసుప్రభు సంపాదించుకున్నాడు. ఆయన నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టిన జక్కయ్యకు ఇహమందు చాలా రెట్లు, దరిద్రుడైపోలే, ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్యజీవం. యేసుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తే వెలుపల ఉన్న పరిశుద్ధులు అనుకునే, నీతిమంతులు అనుకునే, వాళ్ళ తమ దృష్టితో నీతిమంతులు అనుకునే పరిశీలు, శాస్త్రులు, యూదులు ఏమంటారు? పాపి అయిన వాని ఇంట బస చేయటానికి పోయాడు. ఈయన పరిశుద్ధ ప్రవక్త అనుకున్నాం, క్రీస్తు అనే మెస్సియా అనుకున్నాం, ఈయన పాపి అయిన వాని ఇంట పోయాడు. ఏంటిది అని వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళు పాపులుగానే ఉన్నారు, పాపులుగానే చచ్చిపోయారు, పాపులు ఉండే స్థలానికి వెళ్ళిపోయారు. వాళ్ళందరితో ప్రధాన పాపి అనబడుచున్న జక్కయ్య మాత్రం ఏమైపోయాడు? ప్రభువులోని విశ్వాసం వల్ల గొప్ప సమర్పణ స్వభావం సంపాదించుకొని తన శరీరాన్ని కూడా సరిగా సమర్పించడం గుర్తుగా ఉన్నదంతా ప్రభునామంలో విడిచిపెట్టాడు. నా నిమిత్తం ఎవరు వదిలిపెడతారో ఇహమందు చాలా రెట్లు, 100 రెట్లు పరమందు నిత్యజీవం. ధనవంతుడైన యవ్వనస్తుడు పోగొట్టుకున్నాడు, కానీ ధనవంతుడైన జక్కయ్య క్రీస్తుల విశ్వాసం వల్ల విడిచిపెట్టిందంతా కొన్ని రెట్లు సంపాదించుకున్నాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి క్రీస్తులోని విశ్వాసం వల్ల మనకు కలిగిన స్వభావంలో సమర్పణ ఉంది. దేవుని కొరకు జీవించుట, ఎదుటివాని కొరకు జీవించుట. ఈ సమర్పణ స్వభావాన్ని బట్టి వెలపల ఇచ్చే కానుకలు కానీ, మనం చేసే పనులు కానీ జీవిత విధానం ఆధారపడి ఉంటుంది. ఇవ్వటం అనేది నీ సమర్పణ స్వభావాన్ని బట్టి నువ్వు ఇస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. అందరూ వీరు సమృద్ధిలోంచి వేశారు ధనవంతులు. ఈ విధవరాలైన బీద విధవరాలు తన జీవనం అంత వేసింది. ఎంత వేసింది అంటే 2 కాసులు. దాంట్లో 2,000 వేసిన వాళ్ళు ఉన్నారు, 20,000 వేసిన ఉన్నారు, 2 లక్షలు ఇచ్చిన వారు ఉన్నారు, 2 కోట్లు ఇచ్చిన వారు ఉన్నారు. ధనవంతులు వారు సమృద్ధిలోంచి ఇచ్చారు. ఈమె కంటే ఎక్కువ ఇచ్చారు, కానీ దేవుని దృష్టికి ఈమెదే ఎక్కువ. ఏం తెలుసా? గొప్ప సమర్పణ స్వభావం. ఈ 2 కాయిన్లో ఒక కాయిన్ ఉంచుకుని ఒక కాయిన్ వేయచ్చు, 50% ప్రభుకి ఇచ్చినట్టు. ఇప్పుడు ఏమి ఇచ్చింది? తన జీవితము దీనిపై ఉంది. ఆ 2 కాసులు చెల్లిస్తే ఆమెకు లేదు గనక తన జీవనమంతయు ప్రభుకి ఇచ్చేది. వారందరికంటే ఈమె ఎక్కువగా దేవునికి ఇచ్చాను అన్నాడు యేసుప్రభు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి కలుగాక. పేదవాడికి ఉంటుంది సమర్పణ, గొప్పవారికి ఉంటే సమర్పణ. పాల్యంచో మొదట దేవుడు గొప్ప ప్రార్థన మందిరం కట్టమన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ప్రార్థన మందిరం 7వ ద్వీపంలో పెద్ద మందిరం కట్టాలంటే కోట్ల డబ్బు అయింది. ఇంత డబ్బు ఎక్కాంచి వస్తుంది, మన చర్చలో వచ్చిన కానుకలు సరిపోయే అని ఏం చేశాడు సార్? ఈ కానుకలతోటి ముందు ఏం చేస్తారంటే ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కట్టి సేల్కి పెడతా, వచ్చే డబ్బులుంటే లాభాలకు అమ్ముతే వచ్చేవాడితో నేను మందిరం కడతా అనుకున్నాడు ఆయన. ఆ పని మొదలుపెట్టుకుని భార్య చెప్పింది, దేవుడు నిన్ను అపార్ట్మెంట్ కట్టమని లేదు, దేవుడు నిన్ను చర్చ్ బిల్డింగ్ కట్టమన్నాడు. నువ్వు చర్చ్ బిల్డింగ్ కట్టు, దేవాలయం కట్టు, నీవు అనేకులకు ఇల్లు కట్టకబాకు, దేవుని ఇల్లు కట్టు, మనుషుల ఇల్లు కాదన్నది. నాకు విశ్వాసం ఉంది అన్నాడు. నాకు విశ్వాసం ఉందని చెప్పేసి ఆయన సొంత విశ్వాసాన్ని ఉపయోగించి ఏం చేశాడు తెలుసా? అపార్ట్మెంట్ కట్టడం మొదలుపెట్టి సగంలో ఆగిపోయింది. అప్పులు అయిపోయినాయి. ఇంజనీర్స్కి పైసలు ఇవ్వాలా, టెక్నీషియన్స్కి పైసలు ఇవ్వాలా, కూలీలకు పైసలు ఇవ్వాలా, మెటీరియల్ తెచ్చిన కాడ డబ్బులు ఇవ్వాలా. అప్పులు తిరుగుతూ ఉన్నారు, ఎవడు డబ్బులు ఇవ్వట్లే, పని ఆగిపోయింది. చర్చ్ ఎప్పుడు కట్టాలా? అపార్ట్మెంట్ దేవుని సుఖ అపార్ట్మెంట్ సగంలో ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? అప్పులు వేధిస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి, భయం అవుతుంది, ఏం చేయాలి అర్థం కాలే. లాభం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, పని జరుగుతలేదు, నేను తప్పు చేసినా దీంట్లోంచి బయటకు రావడానికి ఈ జీవితం సరిపోదు, ఇంకా నేను ప్రార్థన మాత్రం ఏం కడతా, సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఏ బిల్డింగ్ మధ్యలో ఆగిపోయిందో ఆ బిల్డింగ్ ఎక్కి ప్రభా వచ్చేస్తున్నాను ఇట్లా దొరకపోయాను. అక్కడ నువ్వు దొరికితే నా దగ్గర రావు, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతావు అన్నాడు దేవుడు. నువ్వు దొరికితే పరలోకం రావు, పాతాలకు దిగిపోతావు అంటే టక్కమని అయిపోయినట్ట.
ప్రభా ఇప్పుడు దులికేస్తే దగ్గర రానా, రావు. ఆత్మహత్య చేసుకుంటే నా దగ్గర రావు, నెక్స్ట్ నీ అంతం నరకంలో ఉంటావు అని చెప్తే తర్వాత ఆగిపోతే అప్పుడు పరశురాజు చెప్తున్నట, నిన్ను నీవు చంపుకునే అంత ధైర్యం నీకుంటే ఆ ధైర్యాన్ని నా కొరకు బ్రతకటానికి ఉపయోగిస్తున్నాడట పరశురాజు. అప్పుడు అయితే ప్రభు నన్ను విడిచిపెట్టలే, నాతో మాట్లాడుతున్నట్టు వదిలిపెట్టలే అని చెప్పి చర్చలను చేసి మనకు ఆర్థిక సహాయం కొరకు ప్రార్థన బంధన కట్టడానికి దేవుడు తన గుప్పులిపి ఆర్థిక దీవులు కుమ్మరించినట్టుగా పలానా రోజు మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలా అని చెప్పాట. ఫాస్టింగ్ ప్రేయర్ అనుసరించి సంఘం అంతా వచ్చి కూడుకొని ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. దాంట్లో ధనికులు ఉన్నారు, మిడిల్ ఫ్యామిలీస్ ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రార్థన చేసి, ప్రభువా మా పాస్టర్ని కనకరించు, మా పాస్టర్ ఏడుస్తాడు ప్రభువా, మా పాస్టర్ని కనకరించు ప్రభువా, అప్పులైపోయిన ఊరికి ఏడుస్తున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు ప్రభువా, ఆయన బాధ అంతా తెలుసుకో ప్రభువా, ఆయన బాధ అంతా తీసేయి ప్రభువా, ఆయన అప్పులను తీసేయి ప్రభువా అని ఆ పాస్టర్ కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ ఒక్కడు లేచి 100 రూపాయలు ఇస్తా అంటలేడు. ఒక్కడు లేచి నేను ఒక 100 రూపీస్ ఇస్తా, 1000 రూపీస్ ఇస్తాను ఎవడు అట్లేడు. ప్రార్థన చేస్తా ఉంటే అందరూ ప్రార్థన చేస్తారు కానీ ఇచ్చేటోడు మాత్రం లేడు. ప్రార్థన చేయటం బాగా చేస్తారు, పెదవులేగా ఖర్చేం లేదు, కానీ ఎవడు ఇట్లే. కానీ ఒక బీద ఆమె ఈ కొరియా దేశంలో, జపాన్లో ఏం చేస్తా, ప్లేట్లో భోజనం పెట్టుకుని తినాలంటే 2 పుల్లలు ఉంటాయి, 2 పుల్లలతో తింటారు కదా, తెలుసు కదా, జోలిబారు ఏమంటారు వాటిని, 2 పుల్లలు ఉంటాయి, పుల్లలతో తింటారు ప్లేట్లో. ఈమె భిక్షగత్తె, వృద్ధురాలు, ఒక ప్లేట్ ఉంది అడుక్కోవటానికి, తినటానికి 2 పుల్లలు ఉన్నాయి. అడుగుతే ఎవరన్నా దాంట్లో భోజనం పెడితే ఈ 2 పుల్లలతో తింటారు. ఆమె కూడా అక్కడ ఉంది, పాలెంచు అంటే ఇష్టం, ప్రభు అంటే ఇష్టం, కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే ఆమె జాయిన్ అయింది. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె హృదయం కదిలించబడి చిన్నగా నడుచుకుంటే పాస్టర్ ముందుకు వచ్చేది. సంఘం ముందే ఏం చేసేది, పాస్టర్ ఈ ప్లేటు ఈ 2 కర్ర పుల్లలు తీసుకో, నేను కానికిస్తున్నాను. అది ఆయన చూసి ఏడవటం మొదలుపెట్టాడు. ఇది ఇచ్చేస్తే నువ్వు అడుక్కోవటానికి కూడా ఏముండదమ్మా, అసలే ఏడుస్తుంటే నువ్వు ఇంకా ఏడిపిస్తావు పోరాడట. ఏంటి పాస్టర్, ఈ బీద స్త్రీ యొక్క కానుకను దేవుడు తీసుకోడా, దేవుడు అంగీకరించడా అన్నట్టు ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. ఆమె నాకు ఇచ్చితా వదిలేటట్లేదు రోజు ఏడుస్తాడు ఆయన. ఇప్పుడు అది నాకు ఇచ్చి నేను తీసుకున్నాను అనుకో, దేంతో అడుక్కుంటుంది? నువ్వు అడుక్కునేది దీంతో నువ్వు బతుకుతున్నావు. నువ్వు బతకడానికి ఆధారమైన ఈ ప్లేట్ నాకు ఇస్తే నువ్వు బతికేది ఎట్లా? వద్దమ్మా అంటే ఆమె ఏడు ముఖం పెట్టి కళ్ళనీళ్ళు పెట్టుకొని, ప్రభువు ఈ బీద విధవరాలి కానుకను అంగీకరించడా అనేసరికి ఆ సీన్ చూసిన వారిలో చర్చిలో ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. వాడు ధనికుడు. ఆ ప్లేట్ తీసుకో పాస్టర్, దానికి నేను $10,000 ఇస్తానడట. అందరూ $10,000 అనేసరికి ఇంకోటి ట్రాన్స్లేషన్, నేను $20,000 ఇస్తా ప్లేట్కి అన్నట. $20,000 భిక్షగత్తు అడుక్కునే ప్లేట్కి. ఇంకోడు లేచి $30,000 ఇస్తారట. $30,000 ఇట్ అనేసరికి ప్రజెన్స్ వచ్చి, గాడ్స్ ప్రజెన్స్ వచ్చి, దేవుని వచ్చి అందరు తాగ్గా లేచి ప్రాణం చేసి, ఒక ఆయన లేచి, నేను నా భార్య ఇద్దరం జాబ్ చేస్తున్నాం, ఒక శాలరీ చర్చి బిల్డింగ్ కంప్లీట్ అయ్యేదాకా ఒక శాలరీ ఇచ్చి ఒక శాలరీతో మేము బతుకుతాం, ఒక ఫ్యామిలీ చెప్పింది. ఇంకొక ఆమె లేచింది, మాకు నివసించడానికి 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఒకటి మేము ఉంటాం, ఒకటి అమ్మేసి దాన్ని వెల తీసుకొచ్చి బిల్డింగ్కి ఇస్తాం. ఇట్లాంటి కానుకలు వస్తే కావలసిన దానికంటే ఎక్కువ వచ్చింది. వాళ్ళందరూ ఇచ్చారే కానీ పరలోకమందు గొప్ప స్త్రీ దేవుని దృష్టికి బీద విధవరాలు. ప్లేట్ ఇచ్చిన విధవరాలు, బైబిల్లోని 2 కాసులు ఇచ్చిన స్త్రీ వంటిది. ఆమెకున్న సమర్పణ స్వభావం అక్కడ వచ్చిన వాళ్ళకి అందరిలో చూసుకుంటే ఈమె గొప్పది. ఆ స్త్రీయే గొప్ప సమర్పణ స్వభావం ఉంది. అది ఇస్తే ఇక బ్రతకటానికి అవకాశం లేదు. కానీ ఏం చేసింది, తన జీవితం అంత ఇచ్చేసి, జీవనం అంత ఇచ్చేసేది. అందరికంటే ఎక్కువగా ఆ భిక్షగత స్త్రీ ఇచ్చేది. దాంట్లో అద్భుతం ఏంటి తెలుసా, ఆ స్త్రీ తర్వాత ఎక్కడ ఎతికినా పాలెంచుకు దొరకలే ప్రభు దూత. హల్లెలూయా. కాబట్టి దూతలు కూడా మన మధ్యలో ఉండి ఇట్లాంటి కార్యాలు చేస్తారు. కొన్నిసార్లు ప్రభువే
ఒక చర్చికి నేను దారి వెంబడి పోతున్నా, ఆరాధన జరుగుతుంటే ఆరాధన పాల్గొందామని వచ్చినా, ఇక్కడ ఏం జరుగుతుంది చూడటానికి వచ్చినా అని చెప్పి కూడా అది చేసిన తర్వాత కనబడరు. ఇట్లాంటి దేవుడు కార్యాలు జరిగిస్తాడు పిల్లలారా, దేవునికి స్తోత్రం. నేను చెప్పే విషయం ఏంటంటే మన కలిగిన నూతన స్వభావంలో సమర్పణ ఉంది. ఆ సమర్పణ స్వభావం రక్షణ పొందిన వారికి ఉంటుంది. దాన్ని బట్టే అనుదినము మనల్ని ఏం చేసుకుంటాం, మనల్ని మనం త్యజించుకుంటూ ఏం చేస్తాం, మనం ఉపేక్షించుకుంటూ ఆయన అపేక్షిస్తాం. నిన్ను నీవు ఉపేక్షించకపోతే ఆయనకి సమీపంగా ఉండడు. నువ్వు ఎంతగా ఉపేక్షించుకుంటావో నీ ఆత్మ ఆయన అంత అపేక్షిస్తుంది. నీ ఆత్మ ఆయన అపేక్షించడానికి విరోధంగా నీ శరీరము ఆయన ఉపేక్షించినట్టుగా ఉంటుంది. కాబట్టి నీ శరీరాన్ని సజీవంగా సమర్పించుకుంటే ఆయనకి సమీపంగా ఉంటాం చూస్తావు. నువ్వు సర్వసమృద్ధిగా అవుతావు. చాలా రెట్లు నీకు కలుగునట్లుగా స్టెప్ బై స్టెప్ లాటరీ పలికినట్టుగా మూటపడదు పరలోకం నుంచి. నువ్వు ఇచ్చేదాన్నే నీతో ఇప్పింపజేసి ఆయన ఇచ్చి నాకు ఇయ్యి అంటాడు. ఆయన ఇచ్చి నాకు ఇయ్యి అంటాడు. నీవు ఇచ్చిన దాన్నే విస్తరింపజేస్తాడు. అప్పుడు నీవు సర్వసమృద్ధి గల వారయండి ప్రతి ఉత్తమైన కార్యం చేయటకు పూర్వోదరి బగ్గలుగా ఉంటావు. నీ నీతి ఫలములు వృద్ధి పొందుతాయి. ఇహమందు ధనవంతుడివి, పరమందు ధనవంతుడివి. నువ్వు ధన్యుడవు. నువ్వు ఆశ్రయించబడే వ్యక్తి. యెహోవా చేత ఆశ్రయించబడవాడా లోపలికి రమ్మని ఇక్కడ చెప్పబడే మాట. యెహోవా చేత ఆశ్రయించబడవారులారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ఫ్యూచర్లో చెప్పబోయే మాట. యెహోవా చేత ఆశ్రయించబడవారికి ఉన్నట్లుగా సమర్పణ స్వభావం అనుసరించి దశభాగాలే కానీ, మృక్కుబడులే కానీ, తీర్మానాలే కానీ, ప్రతిష్టార్పణలే కానీ, స్వేచ్ఛార్పణలే కానీ ఇస్తూనే ఉండాలా. చూడండి, దేవునికి స్తోత్రం. నేను ప్రభువు చేత పట్టబడ్డది మొదలుకొని కూడా ఫస్ట్ ఎప్పుడు దేవుడు నీ చేతికి వచ్చే దాంట్లోంచి పదోభావం ఏమన్నాడు, తీయటమే కాకుండా నీ చేతికి వచ్చే అప్పుడు నాకు ఎమ్మలతోటి పరిచయం చేసింది. లోకల్గా నాకు అప్పుడు ఎవరు కానుకలు ఇచ్చేవారు కాదు. ఎమ్మోస్ వచ్చేది. ఎవరు నా పరిచయం రక్షించబడ్డవారు స్నేహితులే. వాళ్ళు చిన్న చిన్న ఎమ్మోస్ 50 రూపీస్ 100 రూపీస్ అట్లా పంపించేవారు. దాంతో నేను సేవ చేసేవారు. దాంట్లో నుంచి ఒక సేవకుని సపోర్ట్ చేయమన్నాడు. చేసా విలేజ్ సేవకుడికి. 3 నెలలు అయినాక ఇంకొక సేవకుని సపోర్ట్ చేయమన్నాడు. 6 నెలలు అయిన తర్వాత ఇంకొక సేవకుని సపోర్ట్ చేయమన్నాడు. దేనికి స్తోత్రం, దేని మైకిలో కాక హల్లెలూయా. ఇవే నిలుచుకున్నప్పుడు పాస్ అయిన తర్వాత కొద్ది కాలం ట్రెజరర్ చెప్పి ఇది వీళ్ళకి పంపి అని ఒక 2-3 సేవకులు పంపిస్తే ఆయనకి ఇచ్చినా, ఇంకోటికి ఇచ్చినా, నాకు ఇచ్చినా దేవునికే, ఎవరికి ఇచ్చినా దేవునికే. దేనికి స్తోత్రం, దేని మైకులు కాక హల్లెలూయా. అది సమర్పణ లేని స్వభావాలు. అటువంటి వారి జీవితాలు బాగుండవు. నీ పిల్లల్లో దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. నీ జీవిత ముగింపులో నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. ఇవే నేను నిర్వహించే నీ జీవితాన్ని ఆరంభంలో చేసుకునేటి నీ జీవిత ముగింపులో నీకు ఉపయోగపడటమే కాదు, ఆ వాళ్ళ జీవితాన్ని కూడా నిత్యత్వంలో ఉపయోగపడతాయి. ఇచ్చుటలో సమర్పణ ఉంటుంది, దాంట్లో రక్తం ఉంటుంది. ఏబేలు అర్పణలో రక్తం అంటే బలి ఉంది. అక్కడ కయీను అర్పణలో బలి లేదు, బలి చేయటం ఉంది. కాబట్టి సమర్పణ అక్కడ ఏముంటుంది, రక్తం ఉంటుంది. మన స్వభావం, నూతన స్వభావం యేసు రక్తం ద్వారా వచ్చి ఒకని బలి అర్పణ బట్టి మనకు నూతన స్వభావం అదే సమర్పణ స్వభావం మన ఆత్మకు ఉంటుంది. దాన్ని బట్టే నీ శరీరాన్ని సమర్పించుకుంటావు. ఆ నీ శరీరాన్ని సమర్పించుకున్న దాన్ని బట్టే నీ కానుకలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి నువ్వు అభివృద్ధి పొందాలి. ఇహమందు పరమందు నుంచి స్వతంత్రించుకోవాలంటే ప్రతి నెలను విడిచిపెట్టాలి. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు, సెల్ ఫోన్ మనకు చేతికి ఇచ్చాడు, గూగుల్ పే ఒక ఫెసిలిటీ ఇచ్చాడు. దేనికి స్తోత్రం. 1 తారీఖు నుంచి నెల మొత్తంలో 10 రోజులు తప్ప కలిసి 20 రోజులు ఉంటాయి నీ కానుకలు పంపటం. నెల ముగింపు వరకు కూడా ఆ సేవకులు ఈ సేవకులు దేవుడు జ్ఞాపకం చేసే కల్లా ఒక చిన్న అమౌంట్, దేవుడు జ్ఞాపకం చేసే ఒక చిన్న అమౌంట్. మన దగ్గరికి ఎవరు వచ్చినా మేము చర్చ కట్టుకుంటున్నాం, ఒక అమౌంట్ మనం ఇస్తూ ఉంటాం. నేను బాధపడ్డ విషయం ఏంటంటే 2 వీక్స్ బ్యాక్ ఒక ఆయన పిట్లో నుంచి వచ్చాడు. సహజంగా తెలిసినోడు అయ్యి ఉండాలా, లేదా తెలిసిన పట్టుకొని రాలా, 2 లేవు. ఆయన చేయలేదు. నాకు అప్పటి నుంచి నన్ను నొచ్చుకుంటున్నా. నేను ఆయన కనుగొని మళ్ళీ దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఏదన్నా చేద్దాం. 10 అడిగిన కాడ 5 ఇవ్వటం, 25 అడిగిన కాడ 10 ఇవ్వటం, ఏదో ఒకటి ఉంటుంది. దేవుడికి ఇవ్వటం అనేది దాంట్లో సమర్పణ ఉంటుంది. నీ స్వభావం నుండి సమర్పణ బట్టే నీ బాహ్యం మందు ఇచ్చటం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో నీ కొరకు కాదు, ఎదుటోని కొరకు జీవించడమే
సమర్పణ స్వభావం. నీ కొరకు కాదు, ప్రభు కొరకు జీవించటమే సమర్పణ స్వభావం. ఈ సమర్పణ స్వభావంతో దేవుని కొరకు, మనుషుల కొరకు జీవించని వ్యక్తి వాడు క్రైస్తవుడు కాడు. మన క్రైస్తవుడైన సాక్ష్యం మనలో స్థిరపరచబడినట్టుగా తండ్రి దేవుడు క్రీస్తునందు అట్టి కృప మనకందరికీ యూట్యూబ్లో పెట్టబోయే ఈ ఎపిసోడ్ పాల్గొనే వారు అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు. యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వచ్చినా, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చినా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందుండా, ఎర్ర సముద్రం ఎదురైనా, ఎరికో గోడలు ముందుండా, ఎర్ర సముద్రం ఎదురైనా, మనకుండగా మనకింకా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవా. అందరూ చప్పట్లు కొడుతూ సహాగా గ్లోరీ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె మరో వచ్చినా, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చినా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము
ఆరాధన తండ్రి దేవుడికి. ఓ మనకు విరోధమైన అంధకార శక్తులతో యుద్ధం చేస్తాయి, మాంత్రిక శక్తులతో, క్రీస్తు విరోధాత్మతో, సకల విధ చెడ్డ ఆత్మతో యుద్ధం మన పక్షం చేసేది యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మానవ ద్వారా భారత చేశాడు. ఆయన చనిపోయి లేవటం వల్ల అధికారంలో నిరాధన చేశాడు. సాతాను ఓడిపోయాడు. ప్రభువు లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, అంధకార శక్తితో జయించాడు, సాతాన్ని జయించాడు, పాతాలను జయించాడు, సమస్తాన్ని జయించాడు. ఆయనలో మనకు జయం ఉంది, ఆయనలో మనకు విజయం ఉంది. యేసు దేవునికి నమ్మవాడు తప్ప లోకాన్ని జయించేవాడు ఎవడు? యేసుక్రీస్తు దేవునికి నమ్మాం, లోకాన్ని జయించాం, ఆయన మూలంగా జయించాం, ఆయన విశ్వాసాలు జయించాం. జయమే జయమే. హల్లెలూయా. జీసస్ జీసస్ జీసస్. అందరూ స్తుతించండి, ఆరాధించే ప్రభువా, యేసు ప్రభువా, మా రక్షక స్తోత్ర. నీ రక్తంతో మా పాపం విడిపించావు, నీ ఆత్మ ద్వారా మాకు ప్రభు నూతన స్వభావం ఇచ్చావు. సమర్పణ స్వభావం, సమర్పణ స్వభావం, సమర్పణ స్వభావం. మా కొరకు కాక నీ కొరకు జీవించకు, మా కొరకు కాక ఎదుటి వారి కొరకు జీవించే ప్రభు నూతన స్వభావం, సమర్పణ స్వభావం మాకు ఇచ్చాక స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్రములైన స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. తండ్రి దేవానికి స్తోత్రం, మృతుల్లో యేసు ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధాత్మనికి స్తోత్రం. నీకు ఆహ్వానం, పరిశుద్ధాత్మ రమ్ము, యేసుక్రీస్తు నామములో రమ్ము నాయనా. ప్రతి బిడ్డను దర్శించు, ప్రతి బిడ్డను బలపరచు, ప్రతి ఒక్కరికి సమాధాన సంతోష ఆరోగ్యం దయచి బంధకాలు విడిపోవాలా. ఆత్మలో స్వాతంత్రం, మనసులో స్వాతంత్రం, శరీరంలో స్వాతంత్రం, ఆరోగ్యం దిగి రావాలా, సమాధాన సంతోషం దిగి రావాలా, సమృద్ధికి రావాలా. ఓ పూర్ణ ఔదార్యం వారు కావాలా ప్రభా. వీరికి మీరు సర్వసమృద్ధి గల వారై ఉండాలా. మీరు నీతి పరములు వృద్ధి పొందాలా ప్రభా, నీతి పరములు వృద్ధి పొందాలా ప్రభా. నీకు స్తోత్రం. ఏ మందు 100 రెట్లు, ఏ మందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. నీ నామ నిమిత్తం అనేక విషయాలు విడిచిపెట్టే వారంగా ఇచ్చేవారు కూడా సహాయం చేయి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభానికి స్తోత్రం. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం, విశ్వాస